అందరికీ మన్నత. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు మీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు మీతో నిండా చేరి వసింపుము. స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను, స్వంత బుద్ధితోను యేసు ప్రభుని నెరుగలేను. నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను, నేనెంతగానాలోచించిన విభుని నెరిగి చూడలేను. స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను, స్వంత శక్తితోను యేసు స్వామి చేరలేను. నేనెంత నడచిన ప్రభుని కలసికొని చెంత చేరలేను, నేనెంత నడచిన ప్రభుని కలసికొని చెంత చేరలేను. పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను. భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు, భువినో పరమాత్మ నడుపుచుండుము ఉత్తమ స్థలమునకు. పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు, ఆని పరిశుద్ధమైన రెక్కల నీడను కాపాడు. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. అందరికీ
మరణాతమ్మ అందరికీ మరణాతం. ఆరాధనలోకి విద్దాం, అందరూ ఏకీపించాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఓ దేవ, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దోతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచున్న నీకు అనేక స్థుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు గంత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయమన్నిటిని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు పిల్లారా, మనము అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాలు ప్రవేశింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం లేని వారము చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మన పవిత్రనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధకునుగా చేయవారమగుదుము. ఆయన వాక్యం మనలో నుండదు. తన అతిక్రమలకు పరిహారం అందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపలు ఒప్పుకొని నాతో చెప్పండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమైనాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమైనాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమైనాము. ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపులమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమిత ప్రేమను బట్టి విశ్వాసులందరూ అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు, మన పాపములు జ్ఞాపకం చేసుకొనడు. అట్టి తండ్రి నిత్యము స్తుతించుదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధమైనందున పాపులను నశించవలసింది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే యెహోవా దేవుని పావనానా మమును తింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. తండ్రి అయిన దేవుని తలంచుకొంచు. ధనువృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి మీరు ఈ మంచి దేశంలో స్వాస్థ్యంగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యంగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలను ఎటువో తెలుసుకొని వాటిని గైకొనడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలులందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. ఆమేన్. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి, అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళార్చం. ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పాటి రక్షించుటకై పాట్లొందు తండ్రికి మంగళార్చ. కుమారుడైన తండ్రిని తల వంచుకొనుచు పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు.
గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచు నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవునికి మంగళార్చం. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు అపోస్తలులు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచుని ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్. నరులకు తండ్రిగా వరరక్ష పుత్రుడుగా పరిశుద్ధాత్ముడుగా బయలైన దేవునికి మంగళార్చం. త్రేకడిన దేవ, భూమి ఆకాశం కంటేను వెండి బంగారం కంటేను గొప్ప దానం నీ గ్రంథము దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములో ఇచ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొంచున్నాము. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాం. అందరూ చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమానుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవాస్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన 2వ మారు సంఘమును కొనిపోటకు మేఘాసనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడుదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తెచ్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు అని పేరులు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగా యుండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశ వలననే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుమును బట్టియే ఆ గ్రంథము అర్థమోననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా
ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుత్థానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. మరణాత. అందరికీ కొద్ది సమయము దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్తని ఘనమైన నామమున స్తుతులు. ఇక 2వ మాసము మొదటి ఆదివారము క్షేమంగా నీ పాద సన్నిధిగా నడిపించుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు. కొద్ది సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. వినగల చెవిని, గ్రహించగల మనస్సు నీ బిడ్డలమైన మాకు అనుగ్రహింపజేసి, వాక్య ఉన్న ప్రభువా నీ వాక్యములు మమ్మల్ని నడిపించి పరిశుద్ధాత్మ సహాయమని మాకు అనుగ్రహింపజేసి, వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించుటకు మీరే మాకు శక్తిని అనుగ్రహింపజేసి, నీకు ఇష్టలుగా జీవించుటకు కృపను అనుగ్రహింపజేసి మీరే మహిమ పొందుకొనమని త్వరగా రాని ఉన్న యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పించినటువంటి మాట ఏమిటంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ప్రతి మనిషికి ఒక సందర్భాన్ని బట్టి కావచ్చు, ఒక సంఘటనను బట్టి కావచ్చు, ఏముంటాయి అంటే ఆలోచనలు, తలంపులు, ఎలా ప్లాన్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనేటువంటి ఆలోచనలను బట్టి మనిషి మాట్లాడుతూ ఉంటాడు. మరియు ఫ్యూచర్ మీద కావచ్చు, కొన్ని సంఘటనలను బట్టి ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే వాక్ స్వాతంత్రం ఉన్న కారణంగా మనిషి తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. లోకము విషయంలో ఇది నాది, నాకు సంబంధించినట్టుగా నేను మాట్లాడాను అంటే ఎవరు తప్పు పట్టడానికి లేదు. ఎందుకు లేదు అంటే ప్రతి మనిషికి బుర్రకో బుద్ధి, నాలుకో రుచి అన్నట్లుగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తాడు, ఒక్కొక్క రకంగా చూస్తాడు, ఒక్కొక్క రకంగా జీవన విధానం ఉంటుంది. పెరిగిన వాతావరణము, తనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కల్చర్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు, ఆలోచనలు ఉంటాయి. కానీ ఎంతమంది ఉన్నా, ఎన్ని వేల మంది కావచ్చు, లక్షల మంది ఉండొచ్చు, దేవుని విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఒక్కటే ఆలోచన అయి ఉండాలి, ఒక్కటే తలంపై ఉండాలి. ఎవరికి అంటే యేసు ప్రభువుని నమ్మినటువంటి వారికి, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారికి నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అన్నట్లుగా ఉండటానికి వీల్లేదు. అందరికీ ఒకటే విధానం, అందరికీ ఒకటే వాక్య గ్రంథం, అందరికీ ఒకటే మార్గము. అది ఎవరి మార్గం అంటే యేసు ప్రభు మార్గము. మరియు అందరికీ ఉన్నటువంటి ఒకే విధానం ఏమో ఉండాలంటే దేవుని చిత్త ప్రకారముగా, దేవుని ప్రణాళిక పరంగా ఆలోచించేవారై ఉండాలి. మిగతా వారికి అంటే అందరూ దేవుని గురించి నమ్మరు. దేవుడి ప్రణాళిక అనగా, దేవుని చిత్తం అనగా ఎవరికి ఏముండదంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనకు ఏది నచ్చితే అదే చేసుకోవాలి, ఎలా కావాలంటే అలా ఉండాలన్నట్లుగానే ఉంటారు. లోకంలో చెల్లుబాటు అవుతుంది. అందుకే ముందు చెప్పినట్టుగా లోకంలో చెల్లుబాటు అవుతుంది, కానీ దేవుని విషయంలో అలా చెల్లుబాటు కాదు. యేసు ప్రభు దగ్గర కూడా మనం కొన్ని సంఘటనలు చూద్దాం. ఏమిటి ఆ సంఘటనలు అంటే, యేసు ప్రభు దగ్గర కొన్ని విషయాలు కొన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడినప్పుడే
యేసు ప్రభు దేవుని చిత్తం ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కుమారుడిగా ఉండి దేవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువే కొన్ని విషయాల్లో మనుషుల యొక్క తలంపులను కావచ్చు, మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడే ఎలాగో వారిని సరిచేయటమో, ఎలాగో మాట్లాడేటువంటి మాటల్లో ఎలాగో ఆయన ప్రవర్తించాడో కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటమని ఆయనతో చెప్పగా. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ జరిగినటువంటి సందర్భము విషయం ఏమిటంటే, యేసు ప్రభుకి అప్పుడు ఉన్నటువంటి వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు. 42వ వచనంలో మీకు అది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు పండుగ ఆచరించుటకై వాడుకు చొప్పున యెరూషలేమునకు వెళ్ళారు. ఎన్ని సంవత్సరాల వయసు అమ్మ యేసు ప్రభుకి అప్పుడు? 12 సంవత్సరాల వయసు. అప్పుడు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. ఎక్కడి నుంచి అంటే వారు ఉన్నటువంటి యేసు ప్రభు పెరిగింది ఏ ఊర్లో? నజరేతు. నజరేతు అనేటువంటి ఊరిలో నుండి బెత్లెహేమునకు ప్రతి సంవత్సరము, అందుకే 41వ వచనంలో కూడా ఉంది, వాళ్ళ ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఎందుకంటే అది దూరంతో ఉన్నటువంటి ఊరు, ఏదో దగ్గర ఉన్నటువంటి ఊరు కాదు, దూరంగా ఉన్నటువంటి ఊరు. ఏది ఏమైనా ఏం చేయాలి? ఈ సంవత్సరానికి ఒకసారన్నా పండుగ వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రకారం, ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఏం చేయాలంటే మందిరానికి వెళ్ళేవాళ్ళు, యెరూషలేమునికి వెళుతూ ఉండేటువంటి వాళ్ళు, పండుగ ఆచరించు ఉండేటువంటి వాళ్ళు. ప్రతి సంవత్సరం వెళుతూ ఉన్నారు. ఈ యొక్క సంవత్సరంలో ఒక వింత జరిగింది. 12వ సంవత్సరంలో యేసు ప్రభుకి అప్పుడు 12 సంవత్సరాల ప్రాయంలో ఒక వింత జరిగింది. ఏమిటా వింత అంటే, అందరూ పండగ వచ్చారు. వాతావరణం పండగ అనగానే ఏముంటుంది? ఎక్కువ కోలాహలం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ జనాభా అందరూ యెరూషలేముకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు పండగ అయిపోయింది. ఈ యొక్క మరియా యోసేపులు వాళ్ళు తమ ఇంటికి వెళ్ళిపోతుంటే వారితో పాటు యేసు ప్రభు లేడు. యేసు ప్రభు రాట్ల వాళ్ళతో పాటు. ఆయన ఎక్కడ ఆగిపోయాడు? దేవాలయంలోనూ ఆగిపోయాడు. యెరూషలేములోనూ దేవాలయం దగ్గరే, సమాజ మందిరం దగ్గర, ఎక్కడైతే అందరూ కూడుకొని వాక్యం బోధించుకుంటూ, వాక్యాన్ని కేవలము యూదులకు ఉండేటువంటి వాడుక ఏమిటంటే, క్రైస్తవ సంఘంలో కూడా కొన్ని సంఘాల్లో మాత్రమే పాటిస్తారు ఈ విషయం, ఈ యొక్క పద్ధతి. ఏమిటా పద్ధతి అంటే, కేవలము బోధకుడు ఒకవైపు నుంచి బోధిస్తూ మిగతా వాళ్ళందరూ వింటారు, అదే ఆచారంగా అయిపోయింది క్రైస్తవ సంఘానికి. కానీ యాక్చువల్గా యూదుల దగ్గర నుండి తర్వాత క్రైస్తవులు, ఆదిమ అపోస్తలుగా ఉన్నటువంటి క్రైస్తవులు సైతము పాటించినటువంటి విధానం ఏమిటంటే, వాక్యాన్ని తర్కించేవాళ్ళు. తర్కించడం అంటే అర్థం ఏంటంటే లోతుగా పరిశోధన చేయటం, ఎవరికి తోచినటువంటి ఆలోచనలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అనుభవం ఉంటుంది. కాబట్టి ఇదిగో పలానా వచ్చిన పలానా దీని మీద మనం అధ్యయనం చేద్దామన్నప్పుడు అందరూ ఎవరికి తోచినట్లుగా ఎవరి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారు మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళు. సంఘంలో ఆది అపోస్తలులు ఉన్నప్పుడు సంఘంలోని పౌలు కూడా అదే విషయాన్ని చెబుతూ, ఒక్కలే మాత్రమే బోధకులు కాకుండా అందరూ ఏం చేయవలసిన వారుగా ఉండాలి? ప్రవచించేవారుగా ఉండాలి. దేవుని వాక్ ఎవరికి వస్తే వారు లేచి మాట్లాడాలి, మిగతా వాళ్ళు మౌనంగా విని ఆలకించి అది నిజమా కాదా అని పరిశోధన చేయాలి. కానీ ఇప్పుడు సంఘాలు ఏమైపోయినాయి? ఒకరు చెప్తేనే కష్టం వినటానికి, విని అర్థం చేసుకొని పాటించడానికి ఒకరు చెప్తేనే కష్టంగా ఉంటుంది. అటువంటిది అందరూ చెప్పాలి, అందరూ ప్రిపేర్ అయ్యి అందరూ మన ఈ వాక్యం మీద ధ్యానం చేద్దామంటే ముందుకు వస్తారా అంటే రారు. సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే వచ్చేటువంటి దానికి అవకాశం, 7 మాటలు ధ్యానం వివరించడానికి అవకాశం ఉందంటేనే అందరు ఏం చేయరు రావడానికి. ఎక్కడ వచ్చి భయపోయాము, ఎక్కడ మనకేంటంటే మరి ముఖ్యంగా ఇండియన్స్కి ఏంటంటే ముందుగా పిరికితాను ఎక్కువ. అదే ఇతరులకి యొక్క యూదులైనటువంటి వారు కావచ్చు, అదే మెడిటేరియన్ ఆ యొక్క ప్రాంతంలో, మిడిల్ ఈస్ట్లో, మిడిల్ ఏషియాలో వాళ్ళకి ఏముంటుందంటే భయం ఉండదు. చిన్నప్పటి నుంచి వాడు ఉండేటువంటి ఇదేంటంటే వారు ఏది అడగాలనుకున్నా ఎంతమంది ముందైనా అడిగేయగలుగుతారు. అది వారికి జీన్స్లోనే ఉంది, వారి కల్చర్ అది.
మన ఇండియన్ కల్చర్ ఏంటంటే మాట్లాడకూడదు, మౌనం మౌనం అని చిన్నప్పటి నుంచి మాట్లాడిన చిన్నప్పటి నుంచి ప్రశ్నిస్తే అడుగుతుంటే అది అడగకూడదు, ఇది అడగకూడదు, అట్లా ఎట్లా అని చెప్పి భయపెట్టేసి వారి జ్ఞానం లేకోకుండా నేను చెప్పిందే నేను చెప్పిందే నువ్వు రాసుకోవాలి, రాసుకున్నదే బట్టి పట్టాలి, బట్టి పట్టిందే మళ్ళీ ఎగ్జామ్కి ఇచ్చినప్పుడు దాన్నే నువ్వు రాయాలి, నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నావో దాన్ని బట్టి మేము నీకు మార్కులు వేస్తామని మనిషిని ఏం చేశారంటే మనిషి యొక్క జ్ఞానాన్ని, ఆలోచన విధానాన్ని కృషించేసి ఎక్స్పోజర్ లేకోకుండా, అధ్యయనం చేయకోకుండా చేస్తూ ఉన్నటువంటి సమాజం మన సమాజం. అదే రకంగా క్రైస్తవంలో కూడా ఏమైపోయిందంటే వాక్యాన్ని ధ్యానించటము, వాక్యాన్ని మనం ఏం చేయాలి డిస్కషన్ లాగా పెట్టుకొని దాని గురించి ఏం అర్థమైంది, ఎలాగో అర్థమైంది, మీకేమో ప్రశ్నలు ఏమైనా ఉన్నాయో, మీ జీవితం ఎలాగుందని అందరూ ఏం చేస్తారంటే ఆరాధన అయిన తర్వాత, వాక్యం అయిన తర్వాత తర్కించుచు ఉండి అది అలాగే ఉందా లేదా అని ఏం చేస్తారు, వాక్యాన్ని చదువుతూ తిరగవేసి నేర్చుకొని అలా చేయటాన్ని బట్టి ఏం చేయమంటారు, దాన్ని ఏమంటారంటే నెమరు వేయటం అంటారు. ఒకసారి చెప్పేసిన వాక్యాన్ని నెమరు వేసేటువంటి విధానం. అలా నెమరు వేసినప్పుడు ఏమవుతుంది, వాక్యము ఇంకా బాగా వివరంగా అర్థం అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆ యేసుప్రభు ఆ యొక్క 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఏం జరిగిందంటే వారు యేసుప్రభు కనపడలేదని అనుకున్నాక వెళ్ళిపోయిన తర్వాత మరియా యోసేపు అనుకుంటున్నారు మరలా యేసుప్రభు కనపడలేదు కదా, 12 సంవత్సరాల ప్రాయం అంటే ఆ సమయంలో ఆ కాల ప్రకారంగా చిన్నపిల్లల లెక్క అనమాట. ఇప్పుడు 12 సంవత్సరాల వయసు అంటే ఏమంటారు పిల్లలు, నాకు అన్నీ తెలుసు అంటారు. మగవాళ్ళు అయితే బండి నేను తోలేస్తా అంటారు. ఆ దగ్గర లైసెన్స్ ఉండదు, పాడు ఉండదు. నేను తోలేస్తా అంటాడు. నీకేం తెలుసు, మొత్తాన్ని నాకే తెలుసు అని మనిషి ఏం చేస్తాడు, ఈ కాలంలో 12 సంవత్సరాల వయసు అంటే మాట లెక్క చేయడు. అప్పుడు కాలంలో 12 సంవత్సరాలు అంటే అప్పుడు 30 సంవత్సరాల వయసు వస్తే కానీ ఓటేసేటువంటి వయసు వచ్చేది కాదు. అందరితో వీళ్ళు మైనారిటీ తీరిపోయి మేజర్గా ఇచ్చారు అని అనటానికి 30 సంవత్సరాల వయసు రావాలి. సో 30 సంవత్సరాల వయసు రావాలంటే యేసుప్రభుకి 12 సంవత్సరాల వయసు అంటే మైనారిటీ తేటకి ఎన్ని సంవత్సరాల వయసు ఉంది, 18 సంవత్సరాల వయసు ఉంది. అంటే 18 సంవత్సరాల వయసు ఉందంటే మైనారిటీ తీరిపోవాలంటే 18 సంవత్సరాల వయసు ఉందంటే 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యేసుప్రభు ఏ రకంగా పరిగణిస్తారో, బాలుడు. అంటే మనకి అర్థం కావాలంటే 5-6 సంవత్సరాలు బాలుడు. మన జనరేషన్ ప్రకారం 5 సంవత్సరాలు పిల్లవాడు తప్పిపోతే ఏం చేస్తారు, గుంపులో ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 1000 మంది పిల్లవాడు తప్పిపోతే ఏం చేస్తారు, తల్లిదండ్రులకి ఎవరికైనా బాధ ఉంటుంది. ఏమో బంధువుల దగ్గర అన్న ఉంటే అక్కడ ఉన్నాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అట్లాగే అనుకున్నారు. మనతో పాటు రాకపోయేసరికి మన బంధువర్గం పెద్దది కదా, మనతో ఎవరో బంధువర్గం దగ్గర ఎక్కడో చోట ఉంటాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుంపులో ఎత్తుకోవటానికి చాలామంది పట్టణంలో ఉండేసరికి వాళ్ళు ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆగి అప్పుడు ఆలోచిస్తున్నారు, ఏంటి మన బంధువుల దగ్గరని ఎక్కడైనా ఉన్నాడంటే అప్పుడు వాళ్ళు చెప్పారు మా బంధువు ఎవరి దగ్గర లేడనేసరికి వీళ్ళకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసి మరలా వెతుక్కుంటూ మరలా యెరూషలేము దగ్గరికి వచ్చేసారు. ఎన్ని రోజులు వెతికారయ్యా అంటే 3 రోజులు వెతికారంట. 45వ వచనంలో ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండు ఉండగా చూసిరి. అర్థమైందా? నేను ఇందాక ఎందుకు ఆ యొక్క సందర్భం చెప్పానంటే ఇదే. బోధకులు ఉన్నారు, జనాలు ఉన్నారు, ప్రశ్నలు అడిగే వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, బోధకులు సమాధానం ఇస్తారు. అలాగే ఇంటరాక్షన్ ఉన్నప్పుడు, కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వాక్య పరిశోధన చేయడానికి, వాక్యం అర్థం చేసుకోవడానికి మరింతగా అర్థమవుతుంది అనమాట. ఆ యొక్క సందర్భంలో 3 రోజులు యేసుప్రభు కనపడపోయేసరికి తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది, ఎక్కడ లేని దుఃఖం ఉంటుంది, ఎక్కడ లేని ఈ భయంతో, దుఃఖంతో, ఆందోళనతో వీళ్ళు మొత్తం ఎక్కడ కనిపించిన ప్రతి చోటల్లో అడగటము, గాలించడం చేస్తుంటే 3 రోజుల తర్వాత బోధకుల మధ్యలో వాళ్ళేమో మాట్లాడుతున్నారు, ఈయనేమో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇలా అక్కడ మాట్లాడుతూ చూసి కేవలం ఈయన ప్రశ్నలు అడిగి వదిలేట్లా. తర్వాత వచనం మీరు చూస్తే 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉంది. ఎందుకంటే ఈయన బాలుడిగా చూడటానికి
చూపులు కావచ్చు, ఆలోచనలకు అన్నీ బాలుడిగా ఉన్నటువంటి ఆ వయస్సులోనే ఆయన చూపించేటువంటి ప్రజ్ఞా పాఠవాలకి, ఆయన వాక్యంలో చూపిస్తున్నటువంటి యొక్క పటుత్వం ఏది ఎక్కడ ఉందో మొత్తం ఆయన తెలుసు. ఎందుకంటే రచించింది ఎవరో, రాయటానికి సహకరించింది ఎవరో, ఆయనేగా. ఎక్కడ ఏం జరిగిందో మొత్తం ఆయన తెలుసుగా. కాబట్టి ఆయనేమో ప్రశ్నిస్తున్నాడు, దాన్ని విశ్లేషించి చెప్తుంటే అందరు ఏమైపోయారు, విస్మయం అయిపోయారు. ఏంటి ఎంత బాలుడిగా ఉన్నాడు, ఎంత ఇదిగా చెప్తున్నాడు ఏంటని విస్మయం అయిపోతే వాళ్ళు మాత్రమే కాదు, చివరికి తల్లిదండ్రులు కూడా ఏమయ్యారు, మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఇంత రకంగా బోధిస్తున్నాడు. ఇది ఎవరు యాక్చువల్గా అయితే బాలుడిని చిన్నపిల్లలకి అంత అవకాశం ఎవరు, పెద్దవాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం ఎవరు. అది కాక మాట్లాడుతున్నది ఎవరితో, బోధకులతో మాట్లాడడానికి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళే, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకే అవకాశం ఎవరు. ఏంటి నువ్వు ప్రశ్నించేవాడు అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం పొగరు యూదులకి. అది కాక శాస్త్రం జ్ఞానం తెలుసుకొని ధర్మశాస్త్రం పఠించే శాస్త్రులు పరిచయాలంటే వారికి ఏమనుకుంటారో, మా అంతటి మించినోడు ఎవడు లేడు అనేటువంటి గర్వముతో వారు ఉంటారు. అటు వారి దగ్గరికి బాలుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు అక్కడికి వెళ్ళటం అంటే అది ఆయన ఎలాగ వెళ్ళాడో. సాధారణంగా అయితే పక్కకు తోసేస్తారు, అవకాశం ఎవరు. కానీ ఈయన అక్కడ వారి మధ్యలో ఉండి ప్రశ్న నుంచి అడగటము, ఈయన సమాధానం ఇవ్వటం, ఆలకించడం ఇవన్నీ చూసి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన మొత్తం చూసి తల్లిదండ్రులు కూడా మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. ఎంత ఆశ్చర్యం కలిగినా, ఎంత మంచి పనిగా తప్పిపోకుండా ఒకచోట వాక్యాన్ని పాటిస్తూ, వాక్యాన్ని విశ్లేషిస్తూ, వాక్యాన్ని బోధకులతో చర్చించుచూ ఉన్నటువంటి బాలుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువుని చూసి భలే పని చేసావని అంటారా? 3 రోజుల నుంచి వాళ్ళ వేదన, ఏదో ఒక సంఘటన అందరిలో మెచ్చుకుంటున్నారని చూడంగానే కొద్ది గొప్ప ఆశ్చర్యంతో కూడిన సంతోషం వచ్చినంత మాత్రాన 3 రోజులు వాళ్ళు ఒక దిన ప్రయాణం వెళ్ళిందిగా. ఒక దిన ప్రయాణం అక్కడికి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, అక్కడ 2 రోజులైనా మళ్ళీ ఎతకోవటం. 1 రోజు ఎతికారు, 2 రోజులు ఎతికారు, మొత్తం 3 రోజులు అన్న ఉంది. సో ఈ 3 రోజులు ఈ యొక్క వెతుకులాటలో వారికి ఉన్నటువంటి దుఃఖము, బాధ, అసహనంతో వారు అంటున్నటువంటి మాటలు అన్నమాట. ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఏం చెప్తున్నారు? అయ్యా, ఎందుకు మమ్మల్ని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు? మరి అంతేగానేది పిల్లలు తప్పిపోయారు అనుకో, ఏమంటారు? ఎక్కువ వందల వేల మందిలో ఉన్నప్పుడు పిల్లలు తప్పిపోయారు అనుకో, సహజంగా తప్పిపోతూ ఉంటారు. తప్పిపోయినప్పుడు ఏం చేస్తారు? అయ్యో నాదే పొరపాటు, నేను నిన్ను వదిలేశానని ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? పట్టుకొని 2 పీకి, ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయావు అని దొరకంగానే 2 పీకి ఎక్కడికి వెళ్ళొద్దని మా చెయ్యే పట్టుకో. మనం మాత్రం ఆలోచన సోయ ఉండదు తల్లిదండ్రులకి, అది ఆ గుంపులో వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు మాత్రం పట్టుకోవాలంటే పిల్లలకి ఏముంటుంది, ఎక్కువ అటు ఇటు దిక్కులు చూడాలి, ఏది నచ్చిన ప్రతిదీ పట్టుకోవాలి, లేదా అది కావాలని ఏది కనపడితే అటువైపు వెళ్ళిపోతారు. వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ తల్లిదండ్రులు ఏమంటారు? రివర్స్ అడిగి, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టేసావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని పిల్లల్ని బాధిస్తూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి. పిల్లల సైకాలజీని అర్థం చేసుకుంటే వాళ్ళని ఎలాగ పెంచాలో అర్థమవుతుంది అనమాట. ఇక్కడ యేసు ప్రభుని ఎందుకు ఇలా చేసావని చెప్పి ఒక మాట అడిగింది. ఏంటో తెలుసు, ఒక మాట చెప్పింది. ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా. ఏమని చెప్పింది? నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని. అది సత్యమే. ఎందుకంటే లోకపరంగా యోసేపు యేసు ప్రభు తండ్రిగాను, మరియా యేసు ప్రభు తల్లిగాను ఏం చెబుతున్నారు? అందరి దృష్టిలో అలాగే ఉన్నారు. లోకం అందరి దృష్టిలో అలాగే. ఇంకో మాట చెప్పాలంటే ఇల్లు మర్చిపోయారు. ఎవరో యేసు ప్రభు దేవుని పరిశుద్ధాత్మ వలన కలిగారు, ఆయన పుట్టాడు, ఆయన పని వేరు, ఆయన విధానం వేరు అనేటువంటి ఆలోచన లేదు. ఎందుకు లేదు అంటే ఆయన జీవిస్తున్నటువంటి జీవన విధానం అలాగుంది. ఏ ప్రత్యేకత చూపించాలి అప్పటి వరకు. ఇదిగో నేను ప్రత్యేకంగా నేను పుట్టాననేటువంటి విధానం లేదు. అందుకని ఏమైందంటే 12 సంవత్సరాలు అయ్యేసరికి ఆ పనులు ఈ పనుల తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టారు. ఇంకా తమ్ముళ్ళు, యేసు ప్రభుకి తమ్ముళ్ళు, సోదరులు, సోదరులు పుట్టారు. ఇంకా అలా ఇంకా లోకయాత్రలు అలాగ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఎవరో వాళ్ళకి గుర్తులేదు.
ఇంకా మాట వరుసగా ఏమన్నా, అయ్యా నీ తండ్రి నేను దుఃఖపడుచున్నామంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట చదువులు కావచ్చు, కొంచెం ఆలోచన చదువుకుంటూ వెళితే ఏంటి ఎంత పెద్ద మాట అనేసాడు అన్నట్టే కనిపిస్తుంది. ఏం మాట అన్నాడు తెలుసా? మనం చదువుకున్నాం కదా 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, మమ్మల్ని విడిచి నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళావని. ఏమడిగారు? మమ్మల్ని విడిచి ఎందుకు ఇలా చేసావు, నీ కొరకు మేము ఏం చేస్తున్నాం, దుఃఖపడుచు వెతుకుతున్నాం అంటే ఆయన అడిగిన ఒకే ప్రశ్న, ఎందుకు వెతుకుతున్నాను నన్ను అన్నాడు. నన్ను ఎందుకు వెతుకుతున్నారని చెప్పి ఒక మాట అన్నాడు, నా తండ్రి పని మీద నేను ఉండాలి. మరియమ్మేమో నీ తండ్రి నేను దుఃఖపడుచున్నామంటే యేసుప్రభు అంటున్నాడు నేను నా తండ్రి పని మీద ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు తండ్రులు ఎవరో? ఇప్పుడు తండ్రి ఎవరు? యేసుప్రభు ప్రకారం నా తండ్రి అంటే యోసేపు తండ్రి వరుసలోకి వచ్చాడా? యేసుప్రభు ఏమన్నాడు? నా తండ్రి పని మీద నేను ఉండాలని, నేను ఉండవలనని మీరు ఎరగారని ఒక మాట అనేసరికి వారికి తర్వాత ఏమైంది తెలుసా? వాళ్ళకి అర్థం కాల. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు, వారికి అర్థం కాల. అర్థం కాదుగా మరి ఎందుకు యేసుప్రభు ఆ మాట పలికాడు? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చెప్పిన అర్థం కాదన్నప్పుడు ఏం చేస్తారు? సహజంగా చెప్పుకోకుండా సర్లే వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదన్నప్పుడు వాళ్ళ లైన్లోనే మనం వెళ్ళిపోదామని అనుకుంటారు ఎవరైనా. యేసుప్రభుకి చెప్పానుగా మీకు ముందే, ఆయన గురించి ఏంటో మర్చిపోయిన స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు నీ తండ్రి నేను దుఃఖపడుచున్నావయ్యా, నువ్వు కనబడలేదని ఏమైపోయావని మేము బాధపడుచున్నాం, ఎదుగుతున్నామంటే యేసుప్రభు అన్నమాట మీరు ఎందుకు ఎదుగుతున్నారు, నా తండ్రి పని మీద నేను ఉండాలని చెప్తే వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే అందరి దృష్టిలో, లోకం దృష్టిలో తండ్రి అంటే ఎవరో? యోసేపే. ఏంటి తండ్రి పని మీద ఉండాలని చెప్పి తండ్రిని బాధ పెడితే అది తండ్రి పని మీద ఉన్నట్ట? తండ్రిని దుఃఖపడేటట్టుగా బాధపడేటట్టుగా కనపడుకోకుండా ఉండి నా తండ్రి పని మీద ఉన్నాను అంటే, నా తండ్రిని సంతోషపెట్టకున్నాను అంటే అది ఏమవట్లా? మిస్ మ్యాచ్ అయింది. ఎందుకు? ఈ సమాధానం యేసుప్రభు ఇచ్చిన సమాధానము, వారు అడుగుతున్నటువంటి ప్రశ్న కావచ్చు, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకి మిస్ మ్యాచ్గా యేసుప్రభు ఎందుకు ఈ మాట పలకాల్సి వచ్చింది అంటే, ఆయన తన ఉద్దేశాన్ని, తన యొక్క ఆలోచనను, తన చిత్తము ఏది తన పని అయ్యి ఉంటున్నదో అది 12 సంవత్సరాల వాడై ఉన్నప్పుడు తన చిత్తమును అనగా దేవుడు యొక్క ప్రణాళికను యేసుప్రభు గుర్తించి ఆయన పని ఏదో దాన్ని గమనించి ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా స్థాపన చేస్తూ ఉన్నాడు. ఏమిటా స్థాపన అంటే, నా పని వేరు, నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, నేను చేయవలసినటువంటి పని వేరు అని ఏం చేస్తున్నారంటే యేసుప్రభు వారి అక్కడ సాక్ష్యం ఇస్తూ వారికి అర్థం కాకపోయినాను సరే ఆయన ఏం చేశారంటే అక్కడ ఆ మాటను ఉచ్చరించాడు. నీ తండ్రి నేను దుఃఖపరచనమంటే యేసుప్రభు అన్నాడు నేను నా తండ్రి పని మీద ఉన్నాను అన్నాడు. అర్థమైందా? నీ తండ్రి అంటే మరి అనుకుంది నీ తండ్రి అయినటువంటి యోసేపు నేను బాధపడుతున్నామంటే నా తండ్రి పని మీద నేను ఉన్నాను కాబట్టి ఏం చేయవసరం లేదు, దుఃఖపడ అవసరం లేదు. నేనేదో ఇంకో విషయం చెప్పనా, యేసుప్రభు యొక్క సమాధానం చెప్పడం గల ఇంకొక కారణం కూడా ఉంది. ఏమిటా కారణం అంటే, ఇందాక మీకు చెప్పాను కదా, చిన్నపిల్లల సైకాలజీ ఏది ఆకర్షిస్తే దానివైపు వెళ్ళిపోతారు. ఎందుకు? వారికి తెలియదు కాబట్టి, వారికి ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు. అందుకే నేను చిన్నప్పుడు ఏం చెప్తారు, ఎవరు ఏది పడితే అది ఇచ్చినా తీసుకోవద్దు, ఎవరు ఏం చేస్తారో తెలియదు, నిరాయుధులుగా ఉంటారు, ఏమీ చేయలేనటువంటి వయసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలని మంచి చెడు చెప్తారు, ఎందుకంటే వారికి ఏం తెలియదు కాబట్టి. అటువంటిది అదే కోణంలో యేసుప్రభుని కూడా చూస్తూ ఉంటే యేసుప్రభు చెప్పినటువంటి యొక్క సమాధానము ఏ రకంగా ఉందో చెప్పనా, నేను లోకానికి సంబంధించి, లోకము ఎలాగైతే ఇతరులను ఆకర్షించి నానా రకాల ఆట బొమ్మలు కావచ్చు, నానా రకాల ఇతరమైనటువంటి ప్రజలు కావచ్చు, ఎలాగైతే ఆకర్షించి పిల్లల్ని సైతం ఏం చేస్తారో, పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల్ని మర్చిపోయేటంతగా ఏది ఆకర్షిస్తే వారి తల్లిదండ్రులు సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా అంత హీనమైన స్థితిలో నేను లేను. ఎవరో యేసుప్రభు ఉద్దేశం అంత స్థితిలో కావాలని ఇది ఏది నచ్చితే అక్కడికి వెళ్ళిపోయేటువంటి విధానం లేడు. కానీ ఆయన ఎందుకు వారిని వెంబడించుకోకుండా ఆగాల్సి వచ్చింది అంటే, ఒకటి తల్లిదండ్రులకు ఒక పాఠం నేర్పించాలి, ఆయన తండ్రి పని మీద ఉన్నాడు,
తండ్రి పని కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడని ఒకటి వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, ప్రస్తుతం అర్థం కాకపోయినా తర్వాత జరిగే సందర్భాలన్నా అర్థమవుద్దనే ఉద్దేశంతో అటు వారికి ఒక పాట నేర్పించాలి. రెండవది ఇటు ఇక్కడ ఉన్నటువంటి బోధకులు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బోధకులకు ఏం నేర్పించాలి? ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన వాక్యములో ఉన్నటువంటి పరిశోధన, వాక్యంలో ఉన్నటువంటి మూలము ఇవి ఆయన బాలుడే అయి ఉండొచ్చు, కానీ సర్వజ్ఞానులందరికంటే తెలివైనోడు. ధర్మశాస్త్రము ఎన్ని వందల సార్లు పఠించినా ఆయన దగ్గర నుంచోబెడితే వారు ఏం చేయలేరు. ఆయన ఇచ్చిన సమాధానము, ఆయన ఆలోచన తగినట్టుగా ఎవరు ఉండలేరు. అందుకే మనం చదువుకున్నాక దేవుడు చెప్పాడు యెషయాకి, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. మనిషి బుర్రకు నచ్చినట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాడు, అదే వాక్యాన్ని నచ్చినోడికి నచ్చినట్టుగా వాడుకుంటాడు, కానీ ఏం గ్రహించలేడు. దేవుడు ఎందుకు ఈ ఉద్దేశంలో రాయించాడో, దేవుని ఉద్దేశం ఏంటని మనిషి ఏం చేయలేడు, గ్రహించలేడు. ఆ గ్రహింపుని ఎవరు ఇవ్వాలి? యేసు ప్రభువే ఇవ్వాలి. కాబట్టి యేసు ప్రభు బోధించిన 12 సంవత్సరాల ప్రాయము మొదలుకొని ఆయన స్వార్థలోకి పరిచర్యలోనికి 30 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు కూడా మనం గమనించేటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం ఏదైతే ఉందో ఆ బోధ విన్నవాళ్ళందరూ కూడా ఈయనేంటి ఎంత ఇదిగా బోధిస్తున్నాడు, ఇప్పటివరకు మనం ఎప్పుడు ఎట్లాంటి అధికారముతో ఈ రకంగా బోధించే బోధ మనం ఎప్పుడు వినలేదే అనేటువంటి సాక్ష్యమును మనం గమనించగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనాల్లో 28, 29 వచనంలో చూస్తే అర్థమవుతుంది ఈ మాటలు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండది. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. ఎలాగ బోధించాడు? శాస్త్రులు పరిచయలు బోధిస్తారు, మీ ధర్మశాస్త్రాన్ని చదివాము, పఠించాను, బోధించారుగా, వారి వలె బోధించలేదు, కానీ అధికారం గలవాని వలె ఆయన బోధించాడు. కారణం ఏంటంటే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది కాబట్టి. ఆయనదే సర్వాధికారం, వాక్యము ఆయన ద్వారానే రచించబడింది, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. కాబట్టి ఆయనే వాక్య ఉన్నాడు కాబట్టి ఆయనే ఆ యొక్క 12 సంవత్సరాల ప్రాయంలో సైతము చెప్పిన మాట ఏంటంటే, నీ తండ్రి కాదు, నా తండ్రి పని మీద నేను ఉన్నాను. లోకంలోకి సంబంధించినటువంటి తండ్రిగా ఉన్నటువంటి యోసేపుకు సంబంధించిన కుమారుడే, కానీ ఆయన ఈ యొక్క యోసేపు కుమారుడి కంటే ప్రాముఖ్యంగా ఎవరు కుమారుడు? దేవుని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ముందు చాలామంది ఇక్కడే తర్జన భర్జన పడుతూ ఉంటారు. ఎక్కడ అంటే దేవుని ఉద్దేశము, లోకము యొక్క ఉద్దేశం. చెప్పానుగా, మన లోకం యొక్క తలంపులు వేరు, దేవుని తలంపులు వేరని. లోక తలంపుల ప్రకారము తల్లిదండ్రులు అయినటువంటి వారు ఏది చెప్తే పిల్లలు అది చేయాలి. కానీ దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, ఏది దేవుని చిత్తమో దానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాడు. ఈ చెప్పిన మాటల్లో కూడా అదే సారాంశం. నీ తండ్రి దుఃఖిస్తున్నాడంటే అవునా, సరే వెళ్తానని మెల్లకుండా వెళ్ళిపోకుండా ఆయన స్థాపించినది ఏమిటంటే, లోకంలో తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు. అందరూ అంటారు తల్లిదండ్రులే దైవాంశ సంభూతులు అంటారు. వారి ద్వారానే మనం భూమి మీద పుట్టాం కాబట్టి మొదటికి ఎవరిని గౌరవించాలి, ఎవరిని పూజించాలి? తల్లిని తండ్రిని పూజించాలి, వాళ్ళే దైవాంశ సంభూతులు అంటారు. ఒక రకంగా సన్మానించాలి, వారిని గౌరవించాలనే ఉద్దేశంలో చూస్తే అదే కరెక్ట్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆలోచన ప్రకారము చూస్తే అది కరెక్ట్ కాదు. పుట్టంగానే తల్లిదండ్రులు పూజార్హులు కాదు. పిల్లల్ని భూమి మీదకి దించి వారు ఆమె పిల్లలు పుట్టారు కాబట్టి మన పిల్లలు ఏం చేయాలి? మనం వారికి దేవుళ్ళలాగా మనకే పూజించాలి, మనకే మొక్కాలి, కాళ్ళు పట్టుకోవాలి, కాళ్ళ మీద పడాలి అన్నట్లుగా ఏ ఆచార పద్ధతులు అయితే ఉన్నావో అవి పుట్టంగానే మనిషి భూమి మీద పుట్టాడు కాబట్టి అంటే సరిపోదు. ఎప్పుడు దానికి సార్థకత లభిస్తుందంటే, పిల్లల్ని పుట్టగానే పిల్లలు పుట్టారు కాబట్టి సంబరం కాదు, కానీ వారు ఏమవ్వాలి? దేవుని చిత్త ప్రకారమైన ప్రయోజకులు అవ్వాలి. ప్రయోజకులు అవటం అంటే లోకంలో అనేక రకాలు ఉన్నాయి, అనేక కోణాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి ప్రయోజకులు అవటానికి. కానీ దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంటుంది.
భూమి మీద ప్రతి ఒక్కరిని ఆయన ఎరిగిన వారే కావచ్చు, ఆయన ఎరగనటువంటి వారు ఎవరైనా దేవుని ప్రణాళికను బట్టేగా పుట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరి మీద దేవుని ప్రణాళిక ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు పిల్లలు పుట్టంగానే గొప్పవాళ్ళు కాదు, కానీ వాళ్ళని దేవుని చిత్తంలో నడిపించుచున్నప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా దేవుని ప్రణాళికను బట్టి వారు నడుస్తూ వారు ప్రయోజకులైనప్పుడు అప్పుడు వారి జీవన విధానానికి వారి యొక్క ఉద్దేశం అనగా తల్లిదండ్రులుగా వారి యొక్క పోర్షన్ ఏదైతే ఉందో, వారు చేయవలసిన విధిగా ఏదైతే ఉందో దానికి 100కి 100 మార్కులు వేయొచ్చు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల దయ వలన వాళ్ళు నేర్పించిన భక్తిని బట్టి వారు నన్ను మంచి మార్గంలో నడిపించారని అప్పుడు వారికి ఏం చేయొచ్చు, వారిని కనపరచడానికి అవకాశం ఉంటుంది. చాలామంది కనీసం వదిలిపెట్టేస్తారు, నీ తప్పులు నువ్వు పడ అంటారు. అది పోయిన అంటే కొన్ని 10ల జనరేషన్ ప్రకారం జరిగింది. ఇప్పుడు జనరేషన్ కాదు, సిస్టమ్ కాదు, కానీ కొన్ని 10లు అంటే 19th century 20th centuryలో జరిగింది ఏంటంటే పిల్లలు కనేయటం, వాళ్ళే ఎదిగిపోవాలి, వాళ్ళే తమ కాళ్ళ మీద వాళ్ళే నిలబడిపోవాలి అంటారు. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రోత్సాహం లేదు. ఇప్పుడు జరిగేటువంటి సిస్టమ్ ఏంటంటే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చి నేను నేర్పిస్తాను, చూస్తాను, బాగోగులు చూస్తానన్న పిల్లలు ఏమైపోతున్నారు, కొన్ని నడిచే వయసు రాగానే పరుగులు ఎత్తేస్తున్నారు. ఆగి ఆలోచించాల్సిన వయసు రాగానే ఏమైపోతున్నారు, ఇష్టానుసారంగా ఆలోచన లేకోకుండా, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ కూడా లేకోకుండా ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి లోపమటి తల్లిదండ్రులు దాన్ని పూర్తిగా చెప్పలేము, అలాగని పిల్లల పరిశుద్ధులు అనేవి చెప్పలేము. ఇద్దరు ఎటువంటి స్థితిలో ఉండాలి అంటే తల్లిదండ్రులు భక్తిలో ఎదుగుచు పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో నడిపించు ఏం చేయాలంటే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏమిటని పిల్లల కంటే ముందే తల్లిదండ్రులు దేవుని అడిగి తెలుసుకోవాలి. అయ్యా నాకు ఇదిగో నువ్వు ఇచ్చిన బహుమానం అంటాం కదా, దేవుడు వాక్య ప్రకారం ఏంటి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు దేవుడిచ్చే స్వాస్యం అని చదువుతాం కదా. దేవుడు ఆస్తిని ఇచ్చాడు అంటే దాన్ని కాపాడుకోవడానికి జ్ఞానం అడగకూడదు. సొలొమోను అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం ఇవ్వని అడిగాడు. దేవుడు ఆస్తిని కూడా ఇచ్చి మొత్తం ఎలా నడిపించాలో మొత్తం ఏం చేశాడు, ఎలాగైతే ఇచ్చాడో అలాగే మనకి దేవుడు బహుమానం ఇచ్చాడు. పిల్లల్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, వీరి పట్ల దేవుని నీ చిత్తం ఏంటి, వీరిని ఎలాగో నడిపించాలనుకుంటున్నా, వీరి పట్ల నీ ప్రణాళిక ఏంటి, నేను వారిని ఏ రకంగా వారిని క్రమశిక్షణ పట్ల ఏ రకంగా పెంచాలని దేవుని అడిగి దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకోవాలి. ఎందుకు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారు కానీ వారి ఉద్దేశాన్ని కనలేరుగా, వారి ఆలోచన విధానము, వారి యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులకు తెలియదుగా. ఎవరికి తెలుసు, పుట్టించిన దేవునికి తెలుసు. ఎందుకు ఆయన పుట్టించాడో, ఆయన వారి పట్ల ఆయన ప్రణాళిక ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి పిల్లలు దేవుణ్ణి అడగంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులే పిల్లలు ఏది అవ్వాలో, వారి పట్ల దేవుని ప్రణాళిక ఏదై ఉందో అది తెలుసుకొని దానిలో ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుంచి ఇదిగో దేవుని ప్రణాళిక, ఈ దేవుడు ఈ టాలెంట్ ఇచ్చాడు, ఈ టాలెంట్ ప్రకారంగా పిల్లల్ని నడిపించుకుంటూ వెళితే అప్పుడు వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. కానీ నేటి పరిస్థితుల్లో లోకం ఎలాగ తయారవుతుందంటే అందరు ఎటు వెళ్తే అటు, అందరు ఇంజనీరింగ్ అన్నారు, ఇంజనీరింగ్ తోచేస్తారు. అది వాడు సాధించలేడా సంబంధం లేదు. చుట్టుపక్కల అందరూ మా ఫ్యామిలీ వాళ్ళందరూ డాక్టర్ అంటారు కాబట్టి వాడు సాధిస్తాడా లేదా సంగతి లేదు, తోచేస్తారు ఎంబీబీఎస్ చేయాలని. ఇలాగున వారికి ఆలోచన, వారి యొక్క ప్రణాళిక ఏంటి, వారి పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుడు వారిని ఏ రకంగా ఎందుకు పుట్టించాడో, ఏ టాలెంట్ ఇచ్చాడో, దేని కొరకు దేవుడు ప్రయోజనం చేస్తాడో ఆలోచన లేకోకుండా ఒక్కొక్క రకంగా ఆలోచన చేసి చివరికి ఎటు సక్సెస్ కాక, ఎంత ప్రయోజనం ఎంత కష్టపడినా మళ్ళీ ఎఫర్ట్ఫుల్గానే పెట్టినా అది దేవునికి ఇష్టం కాని ప్రయాణం అయినప్పుడు, గాలి ఎదురిస్తూ ఉన్నప్పుడు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదుగా. అదే వాటము తెలిసి మనం వెళ్తున్నాం అనుకో, ప్రయాణం తెలియకోకుండానే వెళ్ళిపోతాం. ఓడలు అలాగే వెళ్తారు. ఓడ ప్రయాణం గాలి వాటాన్ని బట్టి తెరలను అటు ఇటు మార్చుకుంటూ ఎక్కువ ఇంజిన్, ఎక్కువ పెట్రోలు, ఎక్కువ ఆయిల్ ఖర్చు చేయకోకుండా దాన్ని బట్టి ప్రయాణం సాగిస్తారు. అలాగా దిశను తెలుసుకున్న వారుగా నడిపించే వారుగా ఉండాలి. అది తల్లిదండ్రులు ఏమైపోతారో అందరూ దాన్ని గమనించలేరు, గ్రహించలేరు. అందుకని ఒకటి చేస్తారు, అది ఫెయిల్ అయ్యింది, ఇంకోటి దానికి వెళ్తారు, అది ఫెయిల్ అయ్యింది. అలాగన రకరకాల ఫెయిల్ అయిన తర్వాత ఎంతైనా దేవుడు పుట్టించాడు కాబట్టి ఏదో ఒక టైంలో ఆయన చిత్తంలో ఉన్నటువంటి మార్గంలో నడిపిస్తాడు. అప్పుడు ఏమవుతారో ప్రయోజకులు అయ్యి గొప్పవాళ్ళు అవుతారు. అందుకని గొప్పగా ఉన్నటువంటి
అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు స్టార్టింగు చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని, బిల్ గేట్స్ కూడా అంతే, చిన్న సరిగ్గా ఉద్యోగం లేక, సరి చదువు లేక, ఇది ఫెయిల్ అయిపోయి ఉద్యోగాల కోసం వెళ్ళినా ఏం ప్రయోజనం లేక, అలాగన అట్లా ఫెయిల్యూర్ చుట్టూ తిరుగుతూనే వెళ్ళాడు. అలాగన ఒక్కొక్కరు ఎవరి సక్సెస్ అయినటువంటి వారి యొక్క స్టోరీ చదివినా కూడా ఒకే తిన్నని మార్గం ఉండదు. ఎందుకంటే వారికి చిన్నప్పుడు తెలియదు, నడిపించేవాళ్ళు లేరు కాబట్టి అటు ఇటు తిరిగి చిందరవందర చేసుకొని ఏదో ఒక దేవుని కృపను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని కృపను బట్టి ఏదో ఒక సమయంలో ఇది మార్గం అని దేవుడు వారికి జ్ఞానాన్ని వెలిగించినప్పుడు ఆ ప్రయాణం వెళ్తూ ఉంటారు, సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి మనము ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, తల్లిదండ్రులకు పిల్లల పట్ల ఉండేటువంటి ఆలోచనలు ఎవరిని బట్టివై ఉండాలి? దేవుని బట్టివై ఉండాలి. మన జ్ఞానాన్ని బట్టి నాకు ఇది అవ్వటం ఇష్టం, నేను అవలైపోయాను కాబట్టి పిల్లల్ని అవ్వాలని రుద్దటం కరెక్ట్ కాదు. వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక వేరై ఉండొచ్చు. మనకంటే గొప్ప స్థితిలో దేవుడు వారిని నిలబెట్టడానికి దేవుడు ప్రణాళిక చేసి ఉండొచ్చు. కాబట్టి నేను ఇప్పటివరకు వచ్చిందే కరెక్ట్, నువ్వు అదే చేయి అంటావు కరెక్ట్ కాదు. మరి నన్ను అడగవచ్చు, మరి నువ్వేంటి ఇట్ట పరిస్థితి అంటే, నేను ఇక్కడ ఏ స్థితిలో అయితే నేను ఉన్నానో, ఏ స్థాయిలో అయితే దేవుడు నన్ను నిలబెట్టాడో అది చిన్నతనం నుండి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకొని దేవుని చిత్తాన్ని బట్టి వేసినటువంటి అడుగులై ఉంటున్నాయి. అలాగని నేను గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాను నేను చెప్పట్లేదు, కానీ ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు ఏ కార్యం ఎలాగ నెరవేరుస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన చిత్తంలో, ఆయన అనుకూలమైనటువంటి ప్రయాణంలో మనం నడుస్తున్నప్పుడే గమ్యాన్ని ఆయన్నే చేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మార్గంలో మనం ఉండాలి, ఆయన చెప్పినట్టుగా మనం కదలాలి. అలా చేస్తే ఆయనే సమస్యను చూసుకుంటాడు. కాబట్టి యేసు ప్రభువే ఇక్కడ నేర్పించినట్టు ఏమిటంటే, నీ తండ్రి దుఃఖపడుతున్నాడని మరియ యేసు ప్రభుకి చెప్పినప్పుడు, ఆయన నా తండ్రి ఉద్దేశము, నా తండ్రి పనులను బట్టి నేను ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని చొప్పున నేను ఉంటున్నాను, నా తండ్రి పని నేను చేయాలని వారికి ఏం చేశాడంటే, తల్లిదండ్రులు అయినటువంటి వారు ఏ రకమైనటువంటి పిల్లల పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉండాలో బాలుడుగా ఉన్నటువంటి ఆయన తల్లిదండ్రులకు బోధిస్తాడు. ఇప్పటివరకు ఎవరికి బోధించాడు? బోధకులైనటువంటి వారికి బోధించాడు. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారో వాళ్ళు కూడా బోధించాడు. కానీ వాళ్ళకి అర్థం కాల, ఎందుకంటే అందరికి అర్థం కాదుగా, టైం వచ్చిన తర్వాత కానీ వారికి తెలియదు. కాబట్టి తెలిసినా తెలియపోయినా చెప్పాల్సిన ధర్మం ఎవరికి ఉంది? బోధకులకు ఉంది. ఆయన పిల్లవాడుగా ఉన్నాడు, కానీ ఆయన గొప్ప బోధకుడు కాబట్టి వారికి చెప్పవలసినటువంటి విధానంలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మరలా ఆ ప్రస్తావనకి ఎప్పుడు తీసుకురాలేదు. కానీ తర్వాత వచనంలో మీరు చూస్తే 52వ వచనం, 51వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? కుమారుడు ఎలాగ నడుచుకోవాలో. అంతకుముందు మరి కుమారుడు కాదా అంటే కుమారుడైనా వారికి ఏం చేయాల్సి వచ్చింది? ఎదురు ప్రశ్న వేసి బోధ నేర్పించడానికి ఆయన కొంచెం అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఏంటి, నా కోసం ఎదుగుతున్నది, నేను నా తండ్రి పని మీద ఉన్నానని తన అధికారాన్ని ఉపయోగించాడు. కానీ తర్వాత ఏం చేశాడు? తల్లిదండ్రులకి ఏం చేయాలి? మళ్ళీ లోబడాలి. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఇప్పుడు వెళ్ళిపోయి నేను దేవుని పని మీద ఉంటాను, తండ్రి పని మీద ఉంటానంటే కుదురుద్దా? ఎన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాల వయసులో కుదరదు. ఎన్ని సంవత్సరాలు అవ్వాలి? 30 సంవత్సరాలు అవ్వాలి. దేనికంటే ఇండిపెండెంట్ నేచర్ కలిగి ఉండి మేజర్ అయ్యి ఎవరు అడిగినా సరే ఇది దేవుని నా ప్రణాళిక ఇది అని ఆయన తన ఉద్దేశాన్ని కలిగి ఉండటానికి 30 సంవత్సరాల వయసు రావాలి. కాబట్టి ఇంకా 18 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులకు, పెద్దలకు లోబడి ఉండి వారు ఏది చెబితే అది చేశాడు. కానీ నేను నా తండ్రి పని మీద ఉండాలి కాబట్టి నేను ఇది చేయను, నా పని నాకు తెలుసు కాబట్టి ఇదేంటి ఈ పనులు నేను చేయాలా, ఇది నాకు సంబంధించినవి కాదు, నేను చేయాల్సినవి కాదని నేను చెయ్యను అని చెప్పలేదు. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు చెప్పినటువంటి, ఆయన ప్రవర్తించినటువంటి విధానంలోనే వాటి తల్లిదండ్రులకు పాఠాన్ని నేర్పిస్తే, రెండవది కుమారులుగా, పిల్లలుగా ఎలాగో నడుచుకోవాలో, ఎలాగో మసలుకోవాలో అది ఆయన నేర్పించాడు. ఎంత జ్ఞానవంతుడు అయినా అయి ఉండొచ్చు, నీ పట్ల ఎంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు, నువ్వు గొప్ప రాజువే అవ్వబోవచ్చు, నువ్వు పెద్ద చక్రవర్తివే అవ్వబోవచ్చు. ఏది ఫ్యూచర్లో దేవుడు నీకు చూపించాడు అనుకో, ఇదిగో నాకు పని ఇది, నేను ఎలా చేయాలి, అలా నడవాలని దేవుడు చూపించాడు అనుకో, ఆ సమయం వచ్చే వరకు ఏం చేయాలి?
నేను రాజును అవుతాను, నాతో పెట్టుకున్నావా జాగ్రత్త, రేపొద్దు నీ పని రేపొద్దు నేను రాజును అవుతాను, నీ పని అప్పుడు తేలుతానని ముందేం చేయకూడదు, ప్రగల్భాలు పలకూడదు. ఏంటి నేనేమనుకున్నాను, నాకు కాబోయే రాజుని, కాబోయే సీఎంని, కాబోయే అది ఇది అని ముందు నాకు తెలుసు కదా, భవిష్యవాణి నాకు తెలుసు కదా, ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా, దేవుడు నాకు చూపించింది నెరవేరుతుంది కదా, నా పట్ల దేవుని చిత్తం జరిగి తీరుద్ది కదా. కాబట్టి అప్పుడెప్పుడో జరిగే దాని కొరకు ఆ అధికారాన్ని, ఆ యొక్క పవర్ని నేను ఇప్పటి నుంచే నేను కలిగి ఉంటాను అంటే కుదురుద్దా? కుదరదు. కుమారులు ఎంత గొప్ప స్థితిలో ఎదిగే వాళ్ళైనా, ఎంత గొప్ప ఉన్నతమైన వారైనా ఏం చేయాల్సిందే? తల్లిదండ్రులకు పుట్టి వారి క్షేమాన్ని చూడాల్సిందే, వారికి లోబడి విధేయులుగా ఉండాల్సిందే. అలాగని దేవుని చిత్త ప్రకారంగా నడిస్తే చిన్న వయసు నుంచి ఏం చేయొచ్చు, ఇది దేవుని చిత్తం కాదు, నేను చేయను. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఉన్నారు అలాగే, తల్లిదండ్రులేమో అన్యులు, పిల్లలు మాత్రము యేసు ప్రభువుని నమ్ముకున్నారు. పిల్లోడు మాత్రం ప్రతి వారం చర్చికి వస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు రారు. యేసు వాక్యాన్ని తీయంగానే, వాక్యం చెప్పంగానే ముందు నేను చదవాలని గబక్కన వాక్యం తీసి చదువుతాడు. అటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు లేదు, భక్తి లేదు, యేసు ప్రభు దగ్గరికి రారు. ఎన్ని చెప్పినా, మిగతా వాళ్ళు ఎంత చెప్పినా పిల్లలు వస్తున్నారు కదన్న సాధారణంగా, తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు మాట్లాడరు. పిల్లలే భక్తిగా దేవుని నమ్ముకొని ఉంటుంటే మీరు రాకపోవటానికి ఏంటంటే వాళ్ళు సమాధానం ఉండదు, వాళ్ళు రారు. పిల్లలు మాత్రమే వస్తారు. ఆ పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారా అంటే వస్తారా? రారు. తల్లిదండ్రులకు లోపడాలిగా మేము ఎక్కడ తీసుకెళ్తే అక్కడ రావాలి అంటే చిన్నతనం నుంచి ఏం చేయొచ్చు, వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, కొంత చనువును బట్టి ఏం చేసే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు, నేను ఈ విషయాలు నేను ఇన్వాల్వ్ కాను అని కొన్ని విషయాలు దూరంగా ఉండుచూనే, నేను కంప్లీట్గా నీకు నాకు పడట్లేదు కాబట్టి నుండి నేను దూరం అయిపోతాను, వేరైపోతాను అనేటువంటి విధానం కాకుండా ఏం చేయాలి, వారికి లోబడుతూ ఉండాలి, వారి మాట వింటూ ఉండాలి. కానీ దేవునికి సంబంధించిన భక్తి విషయంలో మనల్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఇది యేసు ప్రభు వారు ఆయన 12 సంవత్సరాల వయసులోనే ఒకటి బోధకులకు బోధించుచు, తల్లిదండ్రులకు బోధించుచు, దేవుని చిత్త ప్రకారం ఏంటో తెలియజేయచ్చు. ఆయన కూడా సర్వమానవాళి తల్లిదండ్రులకు ఎలాగైతే లోబడి ఉండాలో అలాగే ఆయన కూడా లోబడి విధేయులుగా 30 సంవత్సరాలుగా 18 సంవత్సరాలు తెలిసి కూడా, తండ్రి పని మీద ఉండాలని తెలిసి కూడా ఆయన అలాగే నడుస్తూ వెళ్ళాడు. సరే, 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు కదా, మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఆయన ఎలాగున్నాడు అంటే చదువుదాం, వాక్యంలో చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 32వ వచనం. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా. నీ కోసం ఏం చేస్తున్నారు? వెతుకుచున్నారు. ఎందుకు వెతుకుచున్నారో తెలుసా? ఎందుకు వెతుకుచున్నారో తెలుసా? అదే 3వ అధ్యాయం 21వ వచనం. 21. ఆయన ఇంటివారు ఈ సంగతి విని, ఆ సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఈయనకేమైపోయింది? మతి చలించిపోయింది కాబట్టి ఏం చేయట్లా, ఇంటికి రావట్లా. సాధారణంగా మనిషి ఏమవుతాడు, పనికి వెళ్ళాడంటే, బయటికి వెళ్ళాడంటే పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. అది లోక మర్యాద చొప్పున. కానీ ఈయన ఏం చేశాడంటే 30 సంవత్సరాల ప్రాయం తర్వాత బయటకు వచ్చాడు, ఇంక ఇంటికి వెళ్ళా. ఇల్లు మర్చిపోయాడేమో. మరి మతి చెల్లించడం అంటే అంతే కదా. మతి చెల్లించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. కాబట్టి ఈయన ఏదో మాట్లాడుతుంటే జనాలందరూ ఏం చేస్తున్నారు, ఇదేదో భలే బాగుందని ఆయన వెంబడించి ఆయన చుట్టూ గుంపు కొడుతున్నారు. ఈయన యాక్చువల్గా ఇంటికి రావట్లేదు కాబట్టి మర్చిపోయాడు, మతి చెల్లించుందేమని ఆయనను పట్టుకొనబోయారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పటివరకు ఆయన చేసిన జీవన విధానం ఎలాగ ఉంది? తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేయాలి? వారికే లోబడి ఉండాలి కదా. వయసు అయిపోయింది కదా. ఎంత వయసు అయిపోయినా తల్లిదండ్రులకి పిల్లలు, ఎన్ని సంవత్సరాల వయసు అయిన తల్లిదండ్రులకి పిల్లలేగా. నీ వయసు అయిపోయింది, నీ మాట నేను అన్నా అంటే ఊరు కుదురుద్దా?
కుదరదు. కాబట్టి ఆ 30 సంవత్సరాల వయసు వరకు మాత్రం బాగానే ఉన్నాడు, బుద్ధిగా ఉన్నాడు. అప్పుడేదో ఒక మాట చెప్పాడు, నాకు అర్థం కాలేదు. కానీ ఆ మాట తర్వాత మంచి బాగానే ఉన్నాడు, 18 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చినా రాలేదో నిండంగా ఆయన ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంటికి రావట్లేదని ఎవరు వెతుకుతున్నారో తెలుసా? తల్లి, సహోదరులు. తండ్రి లేడు అప్పటికే. నీ తండ్రి దుఃఖపడుతున్నాడని మరీ చెప్పిందిగా, ఇప్పుడు ఆ తండ్రి లేడు, నీ తండ్రి కూడా ఎదుగుతున్నాడు అంటానికి అవకాశం లేకోకుండా తండ్రి చనిపోయాడు. కాబట్టి తల్లిను మిగతా సహోదరులు మాత్రమే యేసు ప్రభు గురించి చదువుతున్నారు. ఈ విషయం ఆయనకి తెలుసు. ఏ విషయం? ఇలాగ ఆయన పట్టుకోవాలని ఆయన ఎదుగుతున్నారని ఆయనకి తెలుసు. అప్పటికి ఏం చేస్తున్నారంటే 31వ వచనంలో తల్లి వచ్చి వెలుపల నిలిచి ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కడైతే ఆయన గుంపు కూడి వాక్యం చెబుతూ పరిచయం చేయొచ్చు, దేవుని పని చేస్తూ ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటి బయటకు వచ్చి వెలుపల ఉండి పిలవటానికి, ఎందుకంటే లోపలికి వెళ్ళటానికి వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? ఆయన్నే బయటికి రమ్మానండి, మేము ఆయన తల్లి, నేను ఆయన తల్లి, ఇదిగో మేము మా సహోదరులు, మా పిల్లలు, వాళ్ళ తమ్ముళ్ళు, ఆయన తమ్ముళ్ళు అని పిలవండి. వారికి సమాధానం చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారంట అని చెబితే యేసయ్య ఏమంటున్నాడు? నా తల్లి నా సహోదరులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఇక రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? మీరెందుకు నన్ను వెదకుచున్నారని మొదటి ప్రశ్న అయిపోయింది. అక్కడ వారికి అర్థం కాల. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, చేసేసాడు. ఇప్పుడు ఎప్పుడైతే వెతుకుతూ వచ్చారో చెప్తున్నాడు, మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? ఎందుకు వెతుకుతున్నారమ్మా? ఎందుకు వెతుకుతున్నారు? లోక మర్యాద ఏం చేయాలి? పుట్టినోడు పెరిగిన తర్వాత, వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకొని కుటుంబ మర్యాద చొప్పున నడుచుకోవాలి. రెండవది, కుటుంబానికి పెద్దగా ఉన్నాడు కాబట్టి పోషించుచు అందరిలో మంచి పేరు తెచ్చుకొని ఇంటి పట్టున ఉండాలి. ఇది లోక మర్యాద, లోకంలో ఉండేటువంటి ఆలోచన, లోకం విధానం. కానీ యేసు ప్రభు ఎవరో? దేవుని కుమారుడు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఇంటి పట్టునే ఉంటే కుదరదు. కేవలం ఆయన ఒక ఇంటి కోసం రాలేదు. మరి ఒక ఇంటి కోసం వస్తే, ఈ ఇంటి కోసం నేను వచ్చాను కాబట్టి, ఒక వ్యక్తి కుటుంబాన్ని కష్టాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఓదార్చడానికి, వీళ్ళు నా రెక్కల కష్టం మీద నేను పోషించి వీళ్ళు మంచిగా చూసుకోవడానికి ఈ కుటుంబ బాధ్యత నాది అని పెద్ద కుమారుడు హోదా తీసుకోవచ్చు. ఎందుకంటే మరి తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్నటువంటి రిలేషన్ అదేగా. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించి వారి తర్వాత వాళ్ళ ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళ మీద ఆధారపడి తల్లిదండ్రులు బ్రతకాలి. ఎందుకని? మళ్ళీ తల్లిదండ్రుల వయసు పెరుగుద్ది కాబట్టి వారి సంరక్షణ, వారి పోషణ మళ్ళీ పిల్లల మీద ఆధారపడి ఉండేది. కాబట్టి ఇది లోక మర్యాద. తల్లిదండ్రులు అదే పిల్లల బాధ్యత మొట్టమొదట తమ కుటుంబానికి, తమ కుటుంబ క్షేమం కొరకు, తమ కుటుంబ సంరక్షణ కొరకు కష్టపడాలి, సంపాదించాలి, వృద్ధిలోనికి తీసుకురావాలి. ఎందుకంటే ఎవరికైనా కుమారులకి కుమార్తెలకు ఒక ఇంటికి సంబంధించిన వారికి బాధ్యత ఒక ఇంటి మీదే ఉంటుంది. మహా అయితే ఒకటో రెండో ఆ బంధువులకి, బంధువర్గాన్ని మాత్రమే ఉంటుంది, క్లోజ్ బంధువర్గానికి. కానీ యేసుప్రభు అందరి కోసం వచ్చాడు కాబట్టి అందరి కోసం రావాల్సిన వాడు ఒక ఇంట్లోనే ఉంటానంటే సరిపోదు. అందరికీ సంబంధించిన వాడు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలి. అందుకని రోగులకి అందుబాటులో ఉన్నాడు, దయ్యం పట్టిన వారికి అందుబాటులో ఉన్నాడు, తర్వాత బోధించే శాస్త్రులు పరిశీలకి వారికి బోధిస్తూనే ఉన్నాడు. పామరులైనటువంటి వారికి, చదువు జ్ఞానం లేని శిష్యులు మిగతా వారికి వాక్యాన్ని బోధిస్తూ, మర్మాలను బోధిస్తూ అన్ని కోణాల వారిని ఆయన ఏం చేస్తున్నాడు? పరిచయం చేసుకుని అన్ని కోణాల వారి దగ్గర ఉండుచు పాపుల కొరకే నేను వచ్చానని, పాపులను అందరినీ చేర్చుకోవడానికి, అందరి కొరకు ఎక్కడికి వెళితే అక్కడికి ఏమవుతున్నారు? జనసమూహం పెరుగుతున్నారు. కారణం ఏంటంటే ఆయన అందరికీ సంబంధించిన వాడు కాబట్టి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? కుటుంబాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కుటుంబం ఆయన వెర్రివారు అన్నారు. ఇంకో మాట చెప్పాలంటే తల్లి కూడా అదే స్థితిలో ఉంది. అందుకని ముందు చెప్పానుగా, నేను నా తండ్రి పని మీద ఉండాలి, మీకు తెలియదా అంటే తల్లికి ఏమవ్వాలా? అర్థం కాదు. యేసుప్రభు ముందే చెప్పాడు ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏమవుతాడో ముందే చెప్పాడు, ఏం చెయ్యాలో ముందే చెప్పాడు. కానీ అప్పుడు ఆమెకు అర్థం కాల.
సరే అర్థం కాకపోయిందిలో ఒక కుటుంబం కొరకు కాదు, అందరి కొరకని ఆయన వచ్చి సువార్త పరిచర్య చేయొచ్చు, అనేకులకు మేళ్ళు చేయొచ్చు, ఆశీర్వాదాలు కలిగించచ్చు. ఆయన అలాగే జీవిస్తున్నప్పుడు కూడా సరేలే నా కొడుకుని బట్టి ఇంతమంది ఆశీర్వదించబడుతున్నారు కదా చాలని తల్లి కన్నా ఏముండాలి, కొంచెం అన్న ఏముండాలి, సర్లే పిల్లోడి ప్రయోజకుడు అయితే చాలే నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదులే అని తల్లాన్ని ఏం చేయాలి, వదిలిపెట్టి ఉండాలి. కానీ ఆమె వదిలిపెట్టేటువంటి విధానం లేదు. ఆమె ఏ స్థితిలో ఉండిపోయిందంటే లోకపు మర్యాద చొప్పున, లోకపు స్థితి చొప్పుననే ఆయన ఎలాగో పుట్టాడో, ఆయన ఉద్దేశం ఏంటో కొంచెము కూడా ఏం లేదు, గుర్తు లేదు, కొంచెము కూడా ఆలోచన లేదు. అలాగే ఆమె నడిచిపోతుంది. వెర్రివారు అని చెప్పి, ఆయన పిచ్చి పట్టిందని చెప్పి ఆయన ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోవాలని తల్లి సహోదరులను వెంట పెట్టుకొని, అనగా తన పిల్లలని, మిగతా పిల్లలను వెంట పెట్టుకొని ఆయన తీసుకెళ్ళిపోవాలని చెప్పి వస్తే యేసుప్రభు ఏం మాట అన్నాడు, మీరు నన్ను ఎందుకు ఏమని చెప్తున్నాడు ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరు అని ఏం చేస్తున్నారు, ఆయనే వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత ఇదే వాక్యాన్ని ఇక్కడ దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అని చెప్పాను. ఇదే మాటను మనం ఇంకో సువార్త చదువుదాం. ఇది ఒకటే, కాకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ మనం ఉపయోగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని ఏమన్నాడు యేసుప్రభు వారు, నా తండ్రి చొప్పున, ఏం చొప్పున, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి నా సహోదరుడు నా సహోదరి. ముందేమన్నాడు ఆయన, నా తండ్రి పని మీద నేను ఉన్నాను అన్నాడు. తండ్రి చిత్త ప్రకారం నేను చెయ్యాలి. నా తండ్రి పని అంటే అదేగా చిత్తం చొప్పున చేయటం. ఆయన తండ్రి చిత్తం చొప్పున చేయాలనుకున్నాడు, ఎందుకంటే అదే దేవుని ప్రణాళిక కాబట్టి. తర్వాత నీ తల్లిదండ్రులు, నీ తల్లిని సహోదరులు పట్టుకోవడానికి వచ్చారు అంటే ఎవరు వారు అని చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి, నా తండ్రి చిత్తము చొప్పున చేసేవారే నా తల్లి నా సహోదరుడు నా సహోదరు అన్నాడు. ఇప్పుడు మా తల్లికి మిగతా సహోదరులకి ఏమవ్వాలి అప్పుడు ఏంటి? ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల పాటు ఇంట్లో ఉన్నాడు, మేము ఆయన తల్లిని కాదా? ఇన్ని సంవత్సరాల పాటు మాతో పాటు మెలిగి మా కొరకే కష్టపడి సంపాదించాడు, మేము ఆయన సహోదరులం కాదా? మేము ఆయన సహోదరులం కాదా అని ఆయనకేం వాళ్ళకేం అలగాలి? కొంచెం అన్నా ఆలోచన రావాలి, కొంచెం అన్నా వారికి ఏమో రావాలంటే అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం కావాలి అంటే అక్కడ జరిగినటువంటి యొక్క కాంప్లెక్స్ అనగా వారికి కన్ఫ్యూషన్ ఏమిటంటే, వీరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి తల్లి సహోదరుల కుటుంబంగా, యోసేపు కుటుంబంగా ఉన్నటువంటి వీరు ఏ మర్యాద చొప్పున వెళ్తున్నారంటే లోక మర్యాద చొప్పున వెళ్తున్నారు. కానీ యేసు ప్రభు ఏ మర్యాద చొప్పున వచ్చాడు అంటే భూమి మీదకి పరమ తండ్రి అయినటువంటి ఆయన చిత్తము, ఆయన తలంపు, ఆయన ఆలోచనలు ఎరిగిన వాడుగా, ఆయన పని ఏంటో ఆయనకు తెలిసినటువంటి వాడుగా వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాల్సి వచ్చిందంటే, ముందు ఎదిరించి మరలా లోబడి వెళ్ళాడు, ఇప్పుడు కంప్లీట్గా ఎదిరించాడు. ఇంకా లోబడేటువంటి విధానం లేదు. నా తల్లి కాదు, ఎంతైనా నా సొంత తల్లిగా, ఆమె ద్వారా నేను భూమి మీద పుట్టానుగా అంటే, అందుకే మీకు ముందు చెప్పా, తల్లిదండ్రుల యొక్క సార్థకత ఎప్పుడు నెరవేరుతుంది అంటే, పిల్లలు పుట్టంగానే పిల్లోడు పుట్టాడు కాబట్టి అంటే సరిపోదు, వాడు దేవుని చిత్త ప్రకారం ప్రయోజకుడు అయితేనే తల్లిదండ్రులకు సార్థకత. అర్థమైందా? అందుకే యేసుప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. తండ్రి ఏవైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము నా పట్ల ఏం చేయాలి? తల్లిదండ్రులు చెయ్యాలి. అది వారికి ఏమవుతుంది? వారి గౌరవం, వారికి మర్యాదను తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుని ప్రణాళికను ప్రోత్సహించాలి, అంతేగాని వారి సొంత ఆలోచనలు ప్రోత్సహించడానికి వీల్లేదు. అది కేవలం యేసు ప్రభు తన తల్లిదండ్రులకు చెప్పే, తల్లి సహోదరులకు చెప్పే మాట మాత్రమే కాదు, కానీ సర్వలోకానికి నేర్పించేటువంటి పాఠం అది. అందుకే ముందే మీకు చెప్పాను ముందు మాటలోనే,
తల్లిదండ్రులు దేవుని చిత్త ప్రకారంగా పిల్లల్ని పెంచాలి. వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటని కన్నీరు కార్చి వారి పట్ల దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని అందులో వారిని ప్రోత్సహించాలి. అప్పుడు వారు కొద్ది రోజులు అటు ఇటుగా ఉన్నట్టుగా ఉన్న ఖచ్చితంగా వాళ్ళు ప్రయోజకులు అవుతారు. దేవుని చిత్తాన్ని బట్టి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. అలా కనుక లేకపోతే, దేవుని చిత్త ప్రకారంగా లేకపోతే ప్రయోజనం లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నా తల్లి నా సహోదరుడు ఎవరు అంటే తండ్రి చిత్తము చొప్పున చేయువారే. ఎవరు చేస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వారిని చూశాడు. వాళ్ళకి ఆయనకి సంబంధమే లేదు అసలు. వాళ్ళెవరో ఈయనేదో మంచి మాటలు చెప్తున్నాడని ఇంటాకి వచ్చారు. ఈయనేదో భలే అద్భుతాలు చేస్తున్నాడే, మనం మేలు పొందుకున్నాం కదా, ఈయన మాటలు భలే బాగున్నాయి అని ఇంటానికి వచ్చారు. ఇంటాకి వచ్చినటువంటి వాళ్ళని చూసి శిష్యుల వైపు చూపించి వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా సహోదరులని ఎవరైతే మాట విని ఆయనను ఏం చేస్తున్నారో ప్రోత్సహిస్తున్నారు. ఇంకా నువ్వు అద్భుతాలు చేయని, నువ్వు ఎక్కడ ఏం బోధించా నేను అక్కడికి వస్తాం, నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం, నువ్వు ఎక్కడికి వెళితే మేము అక్కడ నిన్నే వెంబడిస్తాం. మరి శిష్యులు చేసింది అదేగా. యేసుప్రభు ఎక్కడ ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. నీ మాటలే నాకు కావాలి, నీ యొక్క భక్తే నాకు కావాలని వారు కూడా శిష్యులు జనసమూహము ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ విడిచిపెట్టి తర్వాత వద్దానని ఎవరైతే ఆయనకు ఆకర్షించబడి ఆయన చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉన్నారో వారు ఏం చేయలేదో తెలుసా, కొంతకాలము ఆయన సిలువ వేయబడినప్పుడు విడిచిపెట్టినట్టు కనిపించిన మళ్ళీ తర్వాత అందరూ గ్యాదర్ అయిపోయి అందరు ఏం చేయబడ్డారంటే అవును ఈ నిజంగా దేవుని కుమారుడే అని ఆయనకి సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా, ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టేటువంటి వారుగా, ఆయన మాటలు విన్నటువంటి శిష్యులు కావచ్చు, ఆయన మాటలు విన్నటువంటి జన సమూహమే తర్వాత ఏమయ్యారో తెలుసా, ఈ యొక్క సువార్తల గ్రంథాలు రాయబడటానికి వాళ్ళే కారకులయ్యారు. యేసు ప్రభు ఇట్లా బోధిస్తున్నప్పుడే కొంతమంది వాక్యం చెప్పినప్పుడు వెంటనే రాసేసుకుంటారు కదా, అటువంటి మంచి అలవాట్లు మనకు లేవులే. అలా అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గబక్కని రాసేసుకుంటారు. అలా రాసుకున్నప్పుడు అలాగన యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎవరు రాసుకోలే. మళ్ళాగే తర్వాత ఏం చేశారు, గుర్తు తెచ్చుకున్నారు. మనం కూడా గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఇది వాక్యం, విన్న వాక్యం రాసుకోకపోయినా మళ్ళీ తర్వాత ఏమవ్వాలి, గుర్తుంటే మంచిదే, చాలా మంచిది. రాసుకునే దానికంటే గుర్తుండి మైండ్లో ఉంటే చాలా మంచిది. ఇలాగున వాక్యం విన్న వాళ్ళందరూ యేసుప్రభు మాటలు అద్భుతాలు చూసి పొందుకున్నవారు చూసిన వాళ్ళందరూ తర్వాత యేసుప్రభు పునరుద్ధానంగా లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు మీటింగ్లు. అవును యేసుప్రభు ఈ కార్యం చేశాడు, నేను నా కళ్ళతో చూశాను, ఇదిగో ఆయన ఈ మాటలు చెప్పాడు నేను విన్నానని ఎవరికి వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఓరల్ ట్రెడిషన్ అంటారు. నోటి మాటగా ఆయన గొప్పతనాలను ఆయన యొక్క చేసినటువంటి కార్యాలను చెప్పుతూ వచ్చారు. ఎప్పుడైతే అలా మాటలు చెబుతూ ఉన్నారో కొంతమందికి ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది రాయాలని. వాళ్ళు ఏం చేశారంటే ఈయన గొప్ప కార్యాలు చేశాడు కదా మనం రాద్దామని ఎవరు ఏమి చూశారో ఏమి విన్నారో వాటిలో వారి అనుభవాలను బట్టి రాశారు. మనకు కేవలం 4 సువార్తలు మాత్రమే ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో, కానీ అనేక సువార్త గ్రంథాలు ఉన్నాయి. సువార్త గ్రంథాలు అంటే యేసుప్రభు యొక్క చరిత్ర కలిగినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. అనేకమైన వాటిలో కేవలము దేవుడు ఏం చేశాడంటే మొత్తం అన్నీ అయ్యే ఉంటే గ్రంథం ఏమైపోద్ది. యోహాను గారు అదే అన్నారు, ఆయన గురించి సమస్తం అంతా రాయాలంటే ఏం చాలదో, ఆకాశం చాలదో, భూమి చాలదో, ఏం చాలదో అన్నట్లుగానే మొత్తం యేసుప్రభు గురించిన చరిత్రే, ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు మాత్రమే రాసి బైబిల్ గ్రంథంలో కూరిస్తే మరి అన్నిటికీ ఏమవుదాం, ఒక అర్థం కావటానికి కుదరదని, క్యారీ చేయడానికి మనం మేలు కొరకు దేవుడు ఏం చేశాడంటే 4 సువార్తలు చాలే, మొత్తం అన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి ఈ 4 సువార్తలు చాలని పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా 4 గ్రంథాలు మాత్రమే, 4 పుస్తకాలు మాత్రమే మనం చదివినటువంటి బైబిల్ గ్రంథంలో కూర్చి మిగతావన్నీ ఏంటంటే చదువు కావాలనుకుంటే ఆన్లైన్లో ఉంటాయి, కాకపోతే అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో ట్రాన్స్లేట్ మనమే చేసుకోవాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకుంటే ఒక్కొక్కరు థామస్ సంబంధించింది ఉంటుంది, మరియమ్మకి సంబంధించిన గాస్పల్ ఆఫ్ థామస్ అంటారు, గాస్పల్ ఆఫ్ మేరీ అంటారు, ఇలాగ గాస్పల్ ఆఫ్ నికోడిమస్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి యొక్క విధానాన్ని బట్టి చూసింది, చేసి నేర్చుకున్నది, తెలుసుకున్న దాన్ని పుస్తకాలు రాసి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఈ రకంగా దేవుని యొక్క మాటలు ఆ సమయంలో అందరికీ అర్థం కాకపోయినా అనేకులు ఏం చేశారు, విన్నారు. కాబట్టి వింటున్నటువంటి వారిని చూసి ఇదిగో వీళ్ళే నా తల్లి, వీరే నా సహోదరులని వారిని చూసి ఆయన ఏం చేశాడు, దేవునికి వీళ్ళే నా తల్లి నా సహోదరుని వారిని కనపరిచాడు. సొంతంగా పుట్టి ఏ తల్లి గర్భంచి పుట్టాడో
ఏ కుటుంబం యోసేపు కుటుంబంగా మెలిగి సహోదరులు, నా పిల్ల, నా తల్లి, నా తమ్ముళ్ళని ఏ కుటుంబాన్ని 18 సంవత్సరాలు యోసేపు చనిపోయిన తర్వాత సాకాడో వాళ్ళందరూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు వద్దు, వీళ్ళు నా తల్లి కాదు, నా సహోదరులు కాదు, ఎవరు వాళ్ళు నా వాళ్ళు కాదని వాక్యము వినేటువంటి వాళ్ళే. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆయన తండ్రి చిత్తం చొప్పున చేస్తారో వారే నా తల్లి, నా సహోదరులని వారికి ఏం చేశాడు యేసుప్రభు వారు? పెద్ద పీట వేశాడు. ఇక్కడ గమనిస్తే ఒకే అంశం చెప్పుకున్నాం, 2 కోణాల్లో చెప్పుకున్నాం. ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ప్రణాళిక మనిషి జీవితాల్లో నెరవేరితే అంతకు మించినటువంటి భాగ్యము ఇంకొకటి ఉండదు. అది తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు పిల్లల పట్ల కలిగి ఉండాలి. పిల్లలు కూడా నేను దేని కొరకు దేవుడిని కలగజేశాడు, ఆయన పట్ల, నా పట్ల ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏమిటి, ఏంది చేస్తే నా దేవునికి సంతోషం, నేను అసలు ఎందుకొరకు దేవుని పుట్టించాడు అని మన దేవుని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎందుకు పిల్లలు తెలుసుకోవాలి? తల్లిదండ్రులు నడిపిస్తే సరిపోదా అంటే, దేవుని చిత్తం అయితే ఏది దేవుని ఉద్దేశమో ఆ ఉద్దేశం ఏం అవుతుందో తెలుసా? అటు తల్లిదండ్రులకి అదే కనపడుతుంది, పిల్లలు కూడా అదే ఉద్దేశాన్ని దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే ఒకరి పట్ల 2 ఉద్దేశాలు ఆయన కలిగి ఉండవు కాబట్టి. ఏదైనా ఒక పని ఉందంటే ఆ పనికి ఎవరు నియమించాడో వారు ఆ పని చేయాలి. ఆ పనికి ఇంక వేరే వాళ్ళు ఎవరు సూట్ అవ్వరు. కాబట్టి ఎంతమంది అడిగినా, అటు తల్లి అడిగినా, తండ్రి అడిగినా, పిల్లలు అడిగినా, ఎవరు అడిగినా దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశాన్ని అదే చూపిస్తాడు. కాబట్టి అటు తల్లిదండ్రులకి ఆ బాధ్యత ఉంది, రెండవది పిల్లలకు కూడా అదే బాధ్యత ఉంది. నా తల్లి చెప్పేదిగా, నా తండ్రి ఏం చేయమో వాళ్ళ సంతోషం కొరకు నేను ఏం చేయమని అని చేస్తాం. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళని హ్యాపీగా ఉంచితే నాకు చాలు అనుకొని పిల్లలు ఏం చేయవసరలా, త్యాగాలు ఏమి చేయవసరలా. ఎవరి లైఫ్ వాళ్ళది. తల్లిదండ్రుల పిల్లల కొరకు కాదు, తల్లిదండ్రులైనా దేవుని కొరకే, పిల్లలైనా దేవుని కొరకే. కాబట్టి నేను వాళ్ళని కన్నాను కాబట్టి నా ఉద్దేశాలను వాళ్ళకి రుద్దుతానని, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా నేను చేస్తానని వీళ్ళు ఈ లోకంలో ఎక్కడ సర్కిల్ తిరుగుతానంటే కుదరదు. వీరిద్దరికి మించినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన ప్రణాళిక ఒకటి ఉంది. కాబట్టి ఆ ప్రణాళికను బట్టి తల్లిదండ్రులు నడుచుకోవాలి, పిల్లలు కూడా అమ్మ దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడు, ఇది చేయమంటున్నాడని పిల్లలు కూడా ఏం చేసే స్థితిలో ఉండాలి అంటే ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే స్థితిలో రావాలి. చిన్నప్పుడు అంటారా తెలీదు, పెద్ద అయిన తర్వాత జ్ఞానం వచ్చేదిగా, మేజర్ అయిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, అసలు నా పట్ల ఆయన ఉద్దేశం ఏంటని పిల్లలు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారో, దేవుని చిత్తాన్ని తెలుసుకొని 1కి 2 సార్లు ధృవీకరించుకొని ఇది ఖచ్చితము, నా పట్ల దేవుని ఉద్దేశం ఇది, దేవుని పని ఇదని ఎప్పుడైతే ధృవీకరించుకొని నిలబడతారో అప్పుడు తల్లిదండ్రులు ఎంత లోక స్థితిలో అందరూ వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, అది చేస్తున్నారని తల్లిదండ్రులు ఎంత ఇదిగా అనుకున్నా, అమ్మ ఐఎమ్ సారీ, నేను చేయటానికి కాదు, దేవుని పని ఇది, దేవుని నా పట్ల కలిగిన ఉద్దేశం ఇదని మనం ఏం చేయాలి? దేవుని పని కొరకు నిలబడాలి. అది వ్యతిరేకించినట్లా కనిపించవచ్చు. చూడు, నీ బోటోలో అందరూ ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, నీ వల్ల ఏమీ వరగట్లేదు, నీ వల్ల ఏం కావట్లేదు, ఇట్లా కూర్చుంటే ఎంతకాలం కూర్చుంటావు, ఎంతకాలం సేవ అంటావు, ఎంతకాలం ఏం కనపడిన దాని కొరకు, ఏం అర్థం కాని దాని కొరకు, ఏదో దేవుడు అంటావు, దేవుడు చూపించాడు అంటావు, ఏంటిదని నీ వల్ల మాకేం ప్రయోజనం కనపట్లేదు కదని తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళ పిల్లల మీద ఎంత ఇదిగా ప్రెషర్ తీసుకొచ్చినా నిజంగా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి ధృవీకరించబడిన తర్వాత దేవుని చిత్తం కొరకు నిలబడాలి, దేవుని ప్రణాళిక కొరకు నిలబడాలి. తల్లిదండ్రులకు అందరికీ అర్థం కాకపోవచ్చు, అయినా కానీ అలా నిలబడితేనే ఏం చేయగలరో తెలుసా? కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు అర్థం చేసుకోగలుగుతారు. అవును నిజమే, ఈ పని కొరకే, సరే ప్రయోజకుడు అయ్యాడుగా, మిగతా అయ్యేడు వాడు కాదేమని తర్వాత తెలుసుకుంటారు. అదే రకంగా యేసు ప్రభు గురించి తన తల్లి తెలుసుకుంది, తన సహోదరులు తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసా? యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడే మరియమ్మ తెలుసుకుంది. అప్పుడు వచ్చింది, ఇప్పుడు విడిచిపెట్టేసిందిగా. యేసు ప్రభు కూడా ఎవరు నా తల్లిని పొమ్మన్నాడుగా, వెళ్ళిపోయింది. ఆమెకి పౌరుషం ఉంటుందిగా, మరి ఎంత తల్లిదండ్రులు అయితే మాత్రం పౌరుషం, రోషం, పసం ఉండదేంటి? నువ్వు వద్దంటే మాత్రం ఏముంది, నేను వద్దంటానని చెప్పి నా కొడుకులు ఉన్నారు, వాళ్ళే సంపాదించి పెడతారు. అలా అంతకుముందు అయితే ఏం చేయలేను వాళ్ళు, పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎదిగారుగా, వాళ్ళు నన్ను పోషిస్తారని వాళ్ళ మీద భరోసా అయితే వెళ్ళిపోయింది. యేసుని అంగీకరించలే, యేసుని వెంబడించలా. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ యాగాన్ని తీసుకొని
కొట్టబడుతున్నాడు, చంపవేయటానికి వెళ్తున్నాడని తెలిసిందో అప్పుడు కుటుంబాన్ని కాదనుకొని అయ్యో నా బిడ్డ అని అప్పటికి ఏమైందో తెలుసు. అప్పుడు ఆమెకి జ్ఞానం వెలిగి ఉండొచ్చు బహుశా. అవును, దేవుని చిత్త ప్రకారంగా అందరినీ రక్షించడానికి యేసు అని పేరు పెట్టాం కదా, అందరిని రక్షించాలంటే అందరి కొరకు ఈయన ఇలా బలియాగం అవుతున్నాడని సిలువ దగ్గర తెలుసుకొని అప్పుడు యేసు ప్రభు సిలువలో బలియాగం అవుతున్నప్పుడు అప్పుడు ఉంది దగ్గర. అప్పుడు ఆయన అలా ఎవరు ఏమీ అని అడగలేదు, ఆయన ఎవరు నా తల్లి అని అడగలేదు. ఆయన తన తల్లిని చూచి ఇదిగో యోహానికి అప్పగిస్తాను నా తల్లిని చూసుకొని అప్పుడు తల్లి బాధ్యతను యోహానికి ఇచ్చాడు. అంతేగాని ఇప్పుడు ఎవరు నా తల్లి అన్నాడు. ఎందుకని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి సహకరించి ప్రోత్సహించి దగ్గరుండి దుఃఖపడుతుందో అప్పుడు ఆమె క్షేమాన్ని చూడటానికి ఆమె నా తల్లి కాబట్టి ఆమె యొక్క క్షేమాన్ని చూడాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి అని యోహానికి అప్పగించి అదే సిలువలో పలికిన 3వ మాట ఇదిగో నీ తల్లి అని. ఎవరికి? యోహానికి. యోహానికేమో ఇదిగో నీ కుమారుడని తల్లికి అప్పగించి బాధ్యతను ఆయన నెరవేర్చిన తర్వాత అపోస్తల కార్యంలో 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు అప్పుడు ఆమె కూడా ఒకటిగా ఉంది. ఏ రకంగా ఉందో తెలుసా? నేను యేసు ప్రభు తల్లిని. ఆ రకంగా లేదు ఆమె. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. ఇప్పుడు ఎవరెవరు కలిసారో తెలుసా? యేసు ప్రభు తల్లి కలిసింది, తర్వాత ఆయన సహోదరులు ఎప్పుడు కలిశారు అంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడుగా. మరణించి 3 రోజులు సమాధిలో ఉంచి 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆయన మరలా ఎవరు కనిపించాడో తెలుసా? అందరికీ కనిపించాడు. కొంతమందికి ప్రాముఖ్యమైన వారే కనిపించాడు. శిష్యులకి 2-3 పర్యాయాలు, ఇలాగన మగ్దలేని మరియకు, ఇలాగన ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వారు అందరూ కనిపించాడు. అలా కనిపించేటువంటి క్రమంలో తన సహోదరుడిగా ఉన్నటువంటి ప్రాముఖ్యంగా కుటుంబ బాధ్యత తీసుకున్నటువంటి ఒకడున్నాడు. ఆ వ్యక్తి పేరు యాకోబు. యేసుప్రభు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత ఎవరి మీద పడిందంటే ఈ యాకోబు మీదే పడింది. యాకోబు పెద్ద కొడుకు అనుకుంటా, యేసుప్రభు తర్వాత తమ్ముడు, ఆయన మీద పడింది. ఆయన భారాన్ని తీసుకున్నాడు. తర్వాత యేసుప్రభు పునరుద్ధారణై తిరిగి లేచిన తర్వాత యాకోబుకి కనిపించాడు. ఎప్పుడైతే ఆయనకి కనిపించాడో అప్పుడు తను కూడా ఏమయ్యాడంటే అమ్మో నా అన్నయ్య అని అనలేదు, నా దేవుడా, నా దేవా, నా ప్రభు అని యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి తన కుటుంబము కూడా ఆయనకు అంగీకరించి ఆయన కొరకు ఎదురు చూచుచు ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళారో వీళ్ళందరూ వచ్చేసారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నారుగా, ఆయన చిత్తం చొప్పున చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన దగ్గరికి వచ్చారో అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు పోండి అనలేదు ఆయన. అప్పుడు ఎందుకు పొమ్మన్నాడు అంటే సహోదరులు వద్దు, నాకు ఎవరు వద్దని కాదు, నా తండ్రి చిత్తం చేయట్లేదు కాబట్టి నాకు వద్దు. ఇప్పుడు నా తండ్రి చిత్తం చేస్తున్నారు కాబట్టి అందరూ నా వాళ్ళే, మీరు మాత్రమే కాదు ఇంకా అనేక మంది ఉన్నారు కదని వాళ్ళని వీళ్ళని కలిపి అందరి సమక్షంలో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఇదిగో నేను పరిశుద్ధాత్మను భూమి మీద పంపిస్తానని చెప్పిన యేసుప్రభే పరిశుద్ధాత్మ వచ్చేటువంటి క్రమంలో ఇటు మరియా, యేసుప్రభు తల్లి అయినటువంటి మరియా, తర్వాత ఆయన సహోదరులైనటువంటి మిగతా వారు ఎవరు అంటే యాకోబు, యోసే అనేటువంటి మిగతా వారు, యోధ అనేటువంటి మిగతా వారు ఆయనను అంగీకరించారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వారి దేవుని కొరకు వాడబడ్డారు. మనం చదువుతున్నాం కదా 2 పత్రికలు, ఒకటి యాకోబు పత్రిక, రెండోది యోధా పత్రిక. ఈ 2 పత్రికలు ఎవరు రాశారు అంటే యేసు ప్రభు సహోదరులే రాసింది. యాకోబు పత్రిక, యోధా పత్రిక వారి సహోదరులే, యేసు ప్రభు సహోదరులే రాస్తారనమాట. ఈ రకంగా దేవుని పరిచర్లో వీళ్ళు వాడబడి మా అన్నయ్య, మా సహోదరుని చెప్పుకోవట్లేదు, వీళ్ళు మా దేవుడు మా అందరి కొరకు వచ్చాడు, ఆయన దాసులము మేమని వారు ఏం చేస్తున్నారంటే ఆయన పనిలో వాడబడ్డారు. అదే యేసుప్రభే ఎందుకు నా కుటుంబాన్ని బాధ పెట్టడం, ఎందుకు వాళ్ళు చెప్పిన మాట చేద్దాం లేదు, వాళ్ళని సంతోషపెడదాం, ఇటు నా తండ్రి పని నేను చేస్తా. ఇది బాగుంది కదా. దేవుని పని చేయాలంటే తల్లిదండ్రులు అట్ట ఏడుతూ ఉన్నారు, వాళ్ళని కాదనుకో నేనట్ట దేవుని పని చేయను, దేవుని చెత్త నేనట్ట చేయను, కాబట్టి ఇటు దేవుని పని చేస్తాను, దేవుడు నా పట్ల ఉన్నటువంటి దేవుని చెత్తానే చేస్తాను, ఇటు వాళ్ళని కూడా సంతోషపెడతా అని ఆయన ఇంటికి అని చెప్పి ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు అనుకో, ఏమవుతుంది? తగిన విలువను వారు అర్థం చేసుకోలేరు. కొంతకాలము ఎడబాసినట్లుగా కనిపించినా ఎప్పుడైతే వారు దేవుని చిత్తానికి లోబడ్డారో అప్పుడు వారిని చేర్చుకున్నట్లుగా. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఒకే ఒకటి మూలమైనది, అదే దేవుని చిత్తం.
ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని నెరవేర్చుటకు మనిషి తల ఒగ్గితే, నిలబడితే, అది చిన్నతనమే కావచ్చు, పెద్ద వయసే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, పిల్లలే పెద్ద వయసు అయినటువంటి మేజర్లు అయిన ఉద్యోగాలు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారైనా కావచ్చు, దేవుని చిత్తం అనేది ఒకటి ఉందని గమనించి, నాకు తెలియకోకుండా ఎలాగో నేను వచ్చేసాను, ఇప్పుడు నిజంగా నేను ఉన్నది దేవుని చిత్తమేనా అని తెలుసుకోవటానికి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వే కదా నన్ను పుట్టించింది, నా పట్ల నీ చిత్తం ఏంటి, నువ్వు చూపించినటువంటి నీ యొక్క ప్రణాళికబద్ధంగా నేను జీవిస్తున్నానా అని మనం ఇప్పుడైనా ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. ఏమైంది మొత్తం అంతా అయిపోయినా చూద్దామంటే కాదు, కానీ సమయం ఉన్నప్పుడే, మనకు దేవుడు తెలియజేయించినప్పుడే మనం ఆయన చిత్తం ఏంటి అని మనం తెలుసుకోవడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు ఆయన చిత్తం చేయడానికి సిద్ధపడి వచ్చినా ఆయన ముందు పిలిచాను, కానీ ఇప్పుడు నేను ఎందుకు పిలుస్తాను? నేను చిన్నప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇప్పటివరకు అట్టదా ఎడిపడేవాడు తిరిగి వచ్చేసి ఇప్పుడు నేను అత్తాన్ని తీసుకుంటే నేను అత్త చేసుకుంటానా అని తోసేసేవాడు కాదు. ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు, అయ్యా నాకు తెలియకోకుండా నేను తిరిగాను, నాకు తెలియకోకుండా నా జీవితం ఎలాగనుకో నేను నడిచాను, ఇది నీ చిత్తమేనా కాదని నాకు తెలిసింది, నేను నీ చిత్త ప్రకారంగా జీవిస్తానంటే సరే సంతోషం. ఇప్పుడన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావు, దేవుని ప్రణాళిక వేరే అని తెలుసుకున్నావు, సరే పద అని అప్పటి నుంచి ఆయన నడిపించగలడం. మనం గమనించాల్సింది ఒకే ఒక్కటి, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. ఇదే యెహోవా వాక్కు ప్రతి ఒక్కరి పట్ల, ఇదే దేవుని వాక్కు. మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోకుండా మనకు నచ్చిందే అనుకుంటే మనం జీవిస్తూ ఉంటే మన జీవితం ఎందుకు ప్రయోజనకరం కాదు. 2 మాటలైనాయి, ఇంకా 3 మాటలు ఉన్నాయి. సరే, సమయాన్ని బట్టి క్లుప్తంగా నేను వివరిస్తాను. ఇది అయిపోయిన తర్వాత మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండినటువంటి ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నాను. ఏమని వేడుకున్నాడు తెలుసా? అయ్యా నా పరిస్థితి అంత నీచంగా ఉంది, నేను కుష్ఠరోగంలో ఉన్నానయ్యా, నన్ను బాగు చెయ్యని అడగల, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యని అడిగాడు. ఈ మాట ఎట్లాగా ఉంది అంటానికి? బాగుందా? ఎలాగుంది? దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనే మాట ఎలాగుంది అంటాను. నచ్చిందా నచ్చలేదా? కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుద్ది. కొంతమంది ఏమంటారంటే దేవుడు మనకు అలా చేశాడు కాబట్టి మనం ఏం చేయకూడదు, అలాగని బతిమలు ఆడకూడదు, మన దేవుని మీద దగ్గర ఏం చేయాలి, ఆర్డర్ వేయాలంటారు. దేవ నాకు జరిగి తీరాల్సిందే, జరిగిచ్చు అని ఆర్డర్ వేయాలని అంటారు. ఇంకొంతమంది మనం ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా మనం అల్పులం కాబట్టి దేవుని దగ్గర మనం ఏం చేయాలి, తగ్గించుకొని విధేయతలతో మనం ఆయన ప్రాధేయపడాలంటారు. అటు ఆ కోవకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఈ కోవకి చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏది ఏమైనా ఈ వ్యక్తి విధానం ఎటువంటిదంటే దేవుని చిత్తము చొప్పున, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అనేటువంటిది ఎలాగ ఉన్నది అంటే, మనిషి ఏ కండిషన్లో ఉన్నా అది దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చేదిగా ఉన్నది. ఒకవేళ యేసు ప్రభు నాకు ఇష్టం లేదు పో అంటే ఏం చేయాల్సిందే, అంగీకరించాల్సిందే. సరేలే ప్రభు ఏం చేస్తాను, నా కర్మ అనుకుంటాను, నా పితరులు చేసిన పాపం, నేను చేసిన పాపం ఇంక నేనే భరించాలి, ఇంకేం చేయాలి, నాకు వేరే మార్గం లేదని భరించాల్సిందే. ఎందుకంటే దేవుడు కూడా అంతే, అన్ని శ్రమలు తీసివేయడు, అన్ని కష్టాలు తొలగించి వేయడు. మనం ఏదైతే ప్రభా నాకు కలిగాలి అంటే కలిగిపోవాలి, పోవాలి అంటే తొలగిపోవాలి రోగాలని అని ఏదైతే నేర్పించేటువంటి విధానం ఏదైతే ఉందో అది అన్ని సందర్భాల్లో వర్తించదు. కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రార్థించినా, ఎంత గోజులాడినా దేవుడు సహాయం చేయడు, రోగం తగ్గదో, శ్రమలు పోవు. మరి ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే ఇదే ప్రార్థన నేర్చుకోవాలి. దేవా నీకు ఇష్టమైతే తగ్గించు, నీకు ఇష్టమైతే నెరవేర్చని దేవుని చిత్తం మీద ఆధారపడాలి. అప్పుడు ఆధారపడినప్పుడే ఏం జరుగుతుందో తెలుసా, దేవుని చిత్తం ఏంటో మనకు స్పష్టమవుతుంది. ఒకవేళ దేవునికి ఇష్టమైతే తగ్గిస్తాడు, దేవునికి ఇష్టము కాకపోతే ఏం చేస్తాడో తెలుసా, ఆ మార్గము గుండా ఎలాగో నడవాలో నేర్పిస్తాడు.
ఉదాహరణకి వాక్యం తీసి చదివే టైం లేదు, క్లుప్తంగా నేను ముగించేస్తాను. పౌలే తనకున్నటువంటి రోగాన్ని బట్టి 3 సార్లు ప్రార్థన చేశాడు. యేసుప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు పో అన్నాడు. ఆ సమాధానం కొరకు ప్రార్థన చేయలే. దేని కొరకు ప్రార్థన చేశాడు? పూర్తిగా తగ్గిపోవాలి, స్వస్థ చిత్తుడు అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేశాడు 3 సార్లు. కానీ యేసుప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నువ్వు భరించాల్సిందే, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నిన్ను నడిపిస్తానన్నాడు. అలాగే లోకంలో చూసే నిక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాడు. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, ఎన్నోసార్లు చచ్చిపోవాలని ప్రయత్నం చేశాడు. దేవుడికి ఇష్టమైతే ఇప్పుడు మాత్రం దేవుడి చేతులు ఎవడా కాళ్ళు ఎవడని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. ఎన్నోసార్లు ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుంచి సమాధానం రాలా, కాళ్ళు రాలా, చేతులు రాలా. పుట్టుకతోనే అలాగే పుట్టాడు, కాళ్ళు లేవు, చేతులు లేవు. అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అదే శ్రమను అనుభవిస్తున్నాడు. చేతులు లేవు, ఇప్పటికీ కాళ్ళు లేవు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఏం చేస్తున్నాడు అంటే దేవుని కొరకు మోటివేషన్ స్పీకర్గా ఇంటర్నేషనల్గా దేవుని సువార్తను ప్రచురం చేస్తూ దేవుని కొరకు వాడబడుతున్నాడు. ఏ సమయంలో? అదే శ్రమలో ఉండి, ఏ శ్రమతో చచ్చిపోవాలనుకున్నాడు అదే శ్రమలో ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని ప్రకటిస్తున్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నాడు. దేవుడు నన్ను ఎందుకు కలగజేస్తాడో ఆ ఉద్దేశం నాకు తెలిసింది. అతని ఇంటర్వ్యూస్ కనుక వింటే, అతని యొక్క మెసేజెస్ వింటే మీకు అర్థమైంది ఒకటే, నాకు అర్థమైంది మాత్రం అది ఒకటే. నాకు ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఇలా కలగజేస్తాడో నాకు ఇప్పుడు తెలిసింది. ఆయన పట్ల, నా పట్ల ఆయన చిత్తమేంటో నాకు ఇప్పుడు తెలిసింది. ఇంకా నేను ఆయన మీద ఏ కంప్లైంట్ నేను చేయను. నాకు కాళ్ళు లేదని నేను చెప్పను, నాకు చేతులు లేవని నేను చెప్పను. నాకు సమస్తం ఆయనే ఉన్నాడు, నా చెయ్యి ఆయనే, నా కాళ్ళు ఆయనే, నన్ను నడిపించేది ఆయనే. నా కాళ్ళు లేకపోయినా దేశాలు తిరిగాను, నా చేతులు లేకపోయినా ఇన్ని సంవత్సరాలు నేను జీవించగలిగాను. నాకు నా దేవుడే ఉన్నాడని ఎప్పుడు చెప్పగలిగాడో తెలుసా? దేవుని చిత్తాన్ని తెలిసినప్పుడు. మన శ్రమలో ఉన్నప్పుడు కూడా, అయ్యా నీ చిత్తం అయితే తగ్గించు, లేకపోతే ఎలాగో నడుచుకోవాలో నేర్పించని ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకేం చేస్తాడో తెలుసా? ఒకవేళ కనుక తీసేయాల్సిన శ్రమ అయితే తీసేస్తాడు. కాదు నాన్న ఇది ఉండాల్సిందే అంటాడా పౌల్లాగా, నిక్ లాంటి సహోదరుడిలాగా శ్రమ గుండా నడిపించి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి మన మొదటగా దేనికి ప్రాధాన్యతనివ్వాలి? దేవునికి ప్రాధాన్యత. మా శరీర సుఖం కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు కాదు, కానీ నా దేవుని చిత్తమే నాకు జరిగించాలి, ఆయన కొరకే నేను జీవించాలనేటువంటి తపన కలిగి ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు. ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యోహాను శిష్యులు తీసుకొచ్చి చేసినటువంటి నెపం ఏంటంటే, నీ శిష్యులు ఉపవాసం చేయరుగా అన్నాడు. ఎవరిని అంటున్నాడు? శిష్యులు అంటే ఎవరు తగినట్టు? ముందు శిష్యులు ఉపవాసం చేయట్లేదంటే ఎవరు నేర్పించాలి? గురువు నేర్పించాలిగా. నీ శిష్యులు భలే ఈ పని చేయట్లేదంటే నేరం ఎవరిదన్నట్టు? గురువుది అన్నట్టు. నువ్వేం చేయట్లా? ఉపవాసం చేయటం నేర్పించట్లేదు. కానీ ఏం టర్మ్ ఉపయోగించారు తెలుసా? నీ శిష్యులు. ఆయన శిష్యులు ఎంతమంది? 12 మందా? సరే, మళ్ళీ తర్వాత అడుగుతా. తర్వాత వారికి ఏం చెప్పాడంటే, క్లుప్తంగా నేను చెప్పి ముగిచ్చేస్తాను ఈ సందర్భం కూడా. 15వ వచనంలో వచ్చేవారు ఏం చెప్పాడు తెలుసా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం. నేను నేర్పించినంత మాత్రాన్ని వారేం ఉపవాసం చేయరు, తర్వాత చేస్తారులే, ఇప్పుడు నీకు కంగారు పడాల్సిన ఏం లేదని చెప్పాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ శిష్యులు అని ఒక రకంగా ఏం చేశారు? పోక్ చేసేటట్టుగా, ఏంటి నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు కదా అన్నట్టుగా పోక్ చేసేటట్టుగా మాట్లాడారు. ఇదే విషయము ఇంకొక వాక్యంలో మనం చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం, 15వ అధ్యాయము 2వ వచనం. ఈ యొక్క 2 సందర్భాల్లో కూడా కనిపించేటువంటి మాట ఒకటే. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, మరలా ఏమంటున్నారు? నీ శిష్యులు ఏం చేయకూడదో అదేం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? గురువుగా నువ్వే చెప్పాలిగా అన్నట్టుగా.
15వ అధ్యాయం 2వ వచనం కూడా అలాగే ఉంటుంది. నీ శిష్యులే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఏంటి అది కంప్లైంట్ చేయాల్సిన విషయం అనేది? చేతులు కడుక్కొని భోజనం చేస్తారు, కడుక్కోకుండా భోజనం చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఏం చేయాలి? నీ శిష్యులు, నువ్వు అంతదిగా నువ్వు గురువు అని నేను ఏం చేస్తున్నా? అందరికీ మంచి పాఠాలు బోధిస్తున్నావు, కానీ నీ పిల్లలకి నిన్ను వెంబడించే వాళ్ళకి ఏం చేయట్లా? ఉపవాసం చేయమని నేర్పించట్లా, విశ్రాంతి నేను చేయకూడదని నేర్పించట్లా, చేతులు కడుక్కొని తినాలని కూడా నేర్పించుకోకుండా ఉన్నావు. ఏంటి ఇది అన్నట్టుగా నీ శిష్యులని ఆయన ఏం చేస్తున్నారు? నీ వాళ్ళే నీ శిష్యులు అన్నట్టుగా వేరు చేసి మాట్లాడుతున్నారు. నీ వాళ్ళు నీ శిష్యులని. ఎప్పుడైతే ఆయన నీ శిష్యులని వేరు చేసి మాట్లాడుతున్నారో సమయం వచ్చింది. ఆయన ఊరుకున్నాడు. ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాలో వివరించట్లేదు, కానీ ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్పేసిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. చాలు. యేసుప్రభువు ఏం చెప్పాడో తెలుసా? చివరికి పునరుద్ధానమే పరలోకానికి వెళ్ళిపోయి ఇప్పటివరకు జనాలు ఏమంటున్నారు? నీ శిష్యులు అనేటువంటి మాటలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే అందరినీ శిష్యులనుగా చేయండి. ఎవరికి? ఆయన బోధించినటువంటి బోధకి యేసు ప్రభుకే. మీకు మీరు శిష్యులుగా చేసుకుని అనట్లేదు ఆయన వాక్యాన్ని నేను మీకు చెప్పాను కదా, ఇదిగో బోధించున్నాను కదా, సర్వాధికారం ఇవ్వబడి ఉంది, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ నాకు శిష్యులనుగా చేయండి. ఇప్పుడు నీ వాళ్ళు కాస్త ఇప్పుడు ఎంతమంది యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? ఇప్పుడు ఎంతమంది? ముందు ఎంతమంది అన్నావా? యేసు ప్రభు బతుకున్నప్పుడు 12 మంది, ఇప్పుడు లెక్క వేయనంతమంది, అనేక లక్షల కోట్ల మంది. ఎవరో యేసు ప్రభు చెప్పిందంటే నాకు శిష్యులు వహించండి. ఆయన వాక్యాన్ని విని బాప్తిసం పొందుకొని ఆయన చెప్పింది చేస్తూ, ప్రభు నువ్వు నాకేం చెప్తావు నేను అది చేస్తా, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తా అనేటువంటి ప్రతి ఒక్కరు ఆయన శిష్యులే. ఆయన శిష్యులు ఇప్పుడు నీ వాళ్ళు అంటానికి వీల్లేదు. మొత్తం అందరూ ఎవరు నమ్ముకుంటే వాళ్ళందరూ ఆయన శిష్యులుగా. ఇప్పుడు ఏమైంది? తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏలైతే చూపించారు. ఇప్పుడు మొత్తం ఎక్కువ శాతం యేసు ప్రభు నమ్ముకుని ఆయన శిష్యులుగా ఉంటుంటే అందరు ఏం చేస్తున్నారు? నీకు దాసోహం, నువ్వు మాకు ఏం చేస్తే మేము అది చేస్తామని. అమెరికా ఏదైతే క్రైస్తవ దేశంగా ఉండి క్రైస్తవ నాయకుడు ఎప్పుడైతే అమెరికా రాష్ట్రాన్ని ఏం చేశాడు? దేశం మీద పరిపాలన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మిగతా దేశాలన్నీ మా కోసం కొంచెం కనికరించండి, మా ప్రజలు కొంచెం కనికరించండి అన్నట్లుగా అన్ని దేశాల వాళ్ళు యొక్క క్రైస్తవ దేశంగా చెప్పబడుచున్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి, అదే ఒక ప్రెసిడెంట్కి ఏం చేయాల్సిందే? లోబడి జీవించాల్సిందే. ఏంటి మీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటాకి లేదు. దేవుని చిత్తం చొప్పున చేసేవాళ్ళు తొదకు కొద్ది మందే ఉన్నా, చివరికి ఏం చేస్తాడు ఆయన? స్టార్టింగ్లో కొద్ది మందే ఉన్నా విస్తరింప చేస్తాడు. మనం ఒక్కళ్ళమే దేవా నేను నీ చిత్తాన్ని ఒక్కడనే చేస్తాను, నేను అవల్ల కావట్లేదని అనుకుంటాం మనం. ఏలియా కూడా అట్లాగే అనుకున్నాడు. అయ్యా నీ కొరకు నేను ఒక్కడనే రోషం కలిగి నేను జీవిస్తున్నానంటే దేవుడు ఏమన్నాడు? నీకంటే అనేక వేల మంది ఉన్నారు, 7,000 చిలుకుమై 10 మంది ఉన్నారు, వారందరూ కూడా బయలుకి మొక్కుకోకుండా నిలబడ్డారు, నువ్వు ఒక్కడివే కాదులే అన్నాడు దేవుడు. మనం గమనించాల్సింది అదే. దేవా నేను ఒక్కడికే ఉన్నా, నేనేం చేయను, నా వల్ల కావట్లేదు, నేను ఒక్కడిని నీ చిత్తం చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది? వేరు పడిపోవాల్సి వస్తుంది. లోకం అంతా ఒక దిశకి వెళ్తుంది. నేను నీ చిత్తం చేయాలంటే ఏం చేయాలో తెలియకోకుండా, ఎలా నడవాలో తెలియకోకుండా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది అయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నిలబడు, అందరికి నిందించిన నువ్వు దేవుని చిత్తం కొరకు నిలబడు, నువ్వు నా శిష్యురాలుగా నువ్వు నిలబడు, అనేక జనములను నీ దగ్గరికి, నీ ద్వారా అనేక జనములను శిష్యులంగా నేను చేస్తాను. ఇప్పుడు ఒకళ్ళు కాస్త ఒకడు 1000 మంది దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయనే గొప్ప సంఖ్యను విస్తరింపజేశాడు. కొద్ది మందిగా 12 మంది ఉన్నారని నీ శిష్యులని ఆయన దగ్గర అపహాస్యం చేసినట్లుగా మాట్లాడినటువంటి వాళ్ళే. కాలము మారింది, సంఖ్య విస్తరించింది. ఆయన చిత్తం చేసేటువంటి వాళ్ళు కొద్ది స్థితిలో ఎప్పుడూ మిగిలిపోరు, ఉన్నతమైన స్థితికి వెళతారు. చివరిదిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను.
జాగ్రత్తగా ఉండండి. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తం చొప్పున చేసి, ప్రభువా నాకు నువ్వు తప్ప నాకు ఎవరు లేరని అంటే అట్టి వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను అట్టి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నన్ను నమ్మి నీ చిత్తమును అనగా దేవుని చిత్తాన్ని నా పట్ల తెలుసుకున్నటువంటి, నన్ను అంగీకరించినటువంటి వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ లోకం కొరకు కాదు. అందరి కొరకు నేను చేయట్లా, కొద్దిమంది కొరకే నేను చేస్తున్నాను. మనం ఆ కొద్ది మందిలో ఉన్నాం లేదో ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభు మన కొరకు ప్రార్థన చేసేటువంటి కొద్ది మందిలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనే దేవుడని, దేవుని కుమారుడని అంగీకరించి ఆయన చిత్తం చొప్పున చేసేటువంటి స్థితిలో ఉంటేనే ఆ కొద్ది మందిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టు. అలా ఉంటే వారికి ప్రయోజనం ఏంటి అంటే 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నేనేం చేస్తున్నాను? ఎవరైతే నా చిత్తం చొప్పున చేస్తూ నా దగ్గర నమ్మకంగా నిలబడ్డారో నువ్వు నాకు ఇచ్చావే మహిమ. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు నాకు ఇచ్చావే మహిమ, ఆ మహిమ నేను వారికి ఇస్తున్నాను. ఎవరికి? ఆయన చిత్తం చొప్పున చేసి ఆయన కొరకు నమ్మకంగా నిలబడి, కొద్దిమంది అయినా ఎంతమంది ఉన్నా నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నీ చిత్తం చొప్పున నేను కాకుండా నేనేమీ చెయ్యనని ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో అటు వారికి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? యేసు ప్రభువు మహిమని ఇస్తా అంటున్నాడు. మహిమ ఎక్కడ సంబంధించింది? భూలోకానికి సంబంధించిందా మహిమ? ఎక్కడ సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. పరలోకానికి సంబంధించినటువంటి మహిమని ఎవరిస్తా అంటున్నారో? ఆయన దగ్గర నమ్మకంగా నిలబడి ఆయన చిత్తం చొప్పున జీవించుచున్నటువంటి కొద్ది మందిగా ఉన్నటువంటి, లోకం ఎంతదిగా ఉన్నా ఉన్నటువంటి కొద్ది మందే, ఎన్ని సంఖ్యగా విస్తరించి ఎన్ని కోట్లుగా ఉన్నా కానీ కొద్ది మందే. ఎందుకంటే అనేకులు ఇంకా మారకోకుండా అనేకులు ఇంకా ఉంటున్నారు కాబట్టి ఉన్నటువంటి కొద్ది మంది, ఆయన చిత్తాన్ని తెలుసుకున్నటువంటి కొద్ది మంది, క్రైస్తవ పేరు చెప్పుకుంటున్న వారు సైతము ఆయన చిత్తం చొప్పున చేయకోకుండా ఉంటున్నారే, వారు కాకుండా క్రైస్తవులుగా ఉండి దేవుని చిత్తం చేస్తున్నటువంటి కొద్ది మంది, ఆయన వాక్యం విని ఉన్నట్లుగా పాటిస్తున్నటువంటి కొద్ది మంది ఎవరైతే ఉంటారో అట్టి వారికి యేసు ప్రభువే తన మహిమని ఇచ్చేస్తున్నాడు. తన మహిమ అంత ఎక్కడో తెలుసా? సింహాసనం మీద కూర్చునేటువంటి మహిమ. ఆ మహిమను దేవదూతలు కూడా చూడలేరు. దేవదూతలే పరిశుద్ధులు, గొప్పవాళ్ళు, దేవుని ఏ పాపము లేకుండా దేవుని సన్నిధిలో నిరంతరం ఉండేటువంటి దేవదూతలే, వారి మహిమనే మనం చూడలేమే. ఆ దేవదూతలు కూడా దేవుని మహిమను చూడలేరు. ఆ దేవుని మహిమ ఎవరికి ఇస్తాడు? ఆయన చిత్తం చొప్పున చేసే వారికి ఇస్తాడు. ఆయన మహిమను కలిగి ఉన్నటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ ఉండరు, సింహాసనం మీదే కూర్చుంటారు. చూసారా? దేవుని చిత్తం అనేది మాట ఒక్కటే మన జీవితాన్ని మొత్తం ఏం చేస్తుంది? మలుపు తిప్పుతుంది. ఎవరెవరు ఎక్కడ ఏ మూలన ఉంటున్నా వాళ్ళందరూ దేవా నీ చిత్తం చెప్పు నేను జీవిస్తానంటే మొత్తం అందరిని తీసుకొచ్చి ఏం చేస్తుంది? దేవుని యొక్క మార్గంలోకి తీసుకొచ్చి నిలబడుతుంది. దేవుడిచ్చే ఆధిక్యతను పొందుకునేటట్లు చేస్తుంది. చివరికి దేవుని మహిమకు చేర్చేటట్లు చేస్తుంది. మరి మన దేవుని చిత్తానికి లోపడుతున్నామా? ఏం దేవుని చిత్తంలే, మనకు నచ్చింది చేసుకుందాం, అదే దేవుని చిత్తం అనుకుంటారు కొంతమంది. నాకు ఏది ఆలోచన వచ్చిందో అదే దేవుని చిత్తం అనుకుంటారు. అలా అనుకుని మోసపోతారు. నిజంగా దేవుని చిత్తమా కాదని పరీక్షించరు, దేవుని దగ్గర తెలుసుకోరు. ఇదే గమ్యం, ఇదే మన జీవితం విధానం అనుకో వెళ్ళిపోతే ఏం మిస్ అవుతారో? దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యతను మిస్ అవుతారు. మనం 5 మాటలు చెప్పుకున్నాం. ఏంటో చెప్పనా? గుర్తుందయా? ఏంటో 5 మాటలు? 1, దేవుని చిత్తము చొప్పున చేయాలని ఎవరికి నేర్పిస్తున్నాడు? తల్లిదండ్రులైనటువంటి వారికి నేర్పించిన ఆ తండ్రి ఎవరో? నేను ఆ తండ్రి పని మీద ఉండాలని తల్లిదండ్రులకు ఏం నేర్పించాడో? పాఠాన్ని నేర్పించాడు. తర్వాత 2వదిగా తల్లిదండ్రులు ఇంకా మాట అనుకోకుండా ఉంటే కుమారుడిగా చేయవలసినటువంటి పని ఏంటా పని? నేను నా దేవుని చిత్తం కొరకే నేను నిలబడతాను. వాళ్ళని నమ్మినా అంగీకరించకపోయినా నేనే వాళ్ళని తోసేస్తాను. వాళ్ళు నన్ను తోసేయడం కాదు, నేనే వాళ్ళని తోసేసి నాకు దేవుడు చెప్పాడు, చెప్పింది నేను చేస్తానని మనం ఏం చేయాలి?
నిలబడాలి. యేసుప్రభు అదే చేశాడు. నా తల్లి నా తండ్రి అని దేవుని చిత్తానికి లోబడినటువంటి వారిని తల్లిదండ్రులుగా, అది తల్లి సహోదరుడిగా సంబోధించాడు. మూడవదిగా, మనకునేటువంటి కష్టాలు, శ్రమల, బాధల్లో తీసేయి ప్రభు అనేటువంటి విధానం కాకుండా, నీ చిత్తం ఏంటి ప్రభు, మాకు ఉన్నటువంటి పరిస్థితులు ఇది, నీ చిత్తం ఏంటి, ఏం చేయమంటాం అని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని ప్రకారంగా మనం ఏం చేయాలి? శ్రమను తప్పించబడాలన్నా, ఆ శ్రమలో అలాగే కొనసాగించాలన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకొని గ్రహించి ఉండాలి. మూడవది. నాలుగవది, ఆయన చిత్తం చొప్పున చేయటానికి చిన్నగా ఉన్నప్పటికీ నేను ఒక్కడినే అనుకొని బాధపడటానికి వీల్లేదు. కొంచెంగా ఉన్నా, ఒక్కడివే ఒంటరిగా పోరాడుతున్నా దేవుడే సహాయం చేసి వృద్ధి చేయగలడు. ఎలాగైతే శిష్యులు కొద్దిమందిగా ఉన్నప్పుడు వారిని ఎలాగైతే ప్రలోభ పెట్టి నీ శిష్యులు ఎలాగ ఉన్నారని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు, యోహాను శిష్యులు ఎలాగైతే దేవుని చిత్తం చొప్పున చేసే శిష్యులుగా ఉండేటువంటి వారిని హీనంగా, చిన్నతనంగా ఎలాగైతే చూస్తారో, అలాగే నా దేవుడు నాకు ఇలాగ చెప్పాడు, నేను దేవుని కొరకు నిలబడుతున్నానంటే లోకం ఎంత హేళన చేసినా అలాగే నిలబడితే ఒకనొక రోజున దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపచేసి మీరే గొప్పవాళ్ళు, మీరే గొప్పవాళ్ళని దేవుడు హెచ్చించేదట చేస్తాడు. ఇవన్నీ ఈ లోకంలో కనిపించేవి. అసలైనటువంటి ముఖ్యమైనది ఏంటంటే చివరిది, ఆయన చిత్తం చొప్పున చేస్తే అట్టి వారి కొరకు ఆయనే విజ్ఞాపన చేస్తాడు, ఆయనే తోడు ఉండటానికి ఆయనే సహాయం చేస్తాడు. చివరికి ఏం చేస్తాడో తెలుసా? ఆయన మహిమనిచ్చి మహిమ అంతస్తుకి తీసుకుని వెళ్తాడు. ఎవరిని? ఆయన చిత్తం చొప్పున చేసేవాళ్ళని. కాబట్టి ఆయన చిత్తం చొప్పున తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, మనకు కలిగేటువంటి కష్టాలు, శ్రమలు, బాధల్లో మొదలుకొని, మనకు ఒంటరిగా ఉన్నామని బాధ, భయము లేకోకుండా ఆయన ఇచ్చే మహిమ కొరకు ఆయన చిత్తం మీద ఆధారపడి అందుకునే ధన్యత దేవాది దేవుడు దయచేయను గాక. ఆమె సర్వోన్నతుని మాకు అందించిన ఈ వర్తమానాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభా. నీ చిత్తం యొక్క ప్రాముఖ్యతను మాకు క్లుప్తంగా నేర్పించిన ప్రభు నీకు స్తుతులు నాయనా. ఇంకా అనేక రకాలుగా వివరించుకోవడానికి మాకు వీలైతే మరొక సమయాన్ని మీరు మాకు అనుగ్రహింపచేయండి ప్రభు. నీ చిత్తము ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యము కలిగినదో ఈ లోకానికి చాటి చెప్పుటకు దేవా నీ యొక్క చిత్తము చొప్పున అనేకులను లేవనెత్తంటనైనా. నశించిపోతున్న అనేకులు నీ మార్గంలోనికి నడిచినట్లుగా, నీకు శిష్యులుగా తయారగునట్లుగా, నీ శిష్యులుగా ఉండినట్లుగా, నీకు లోబడి విధేయులుగా జీవించగలిగినట్లుగా కృపను అనుగ్రహింపచేయండి ప్రభు. మా ఆలోచన బట్టి కాదు నాయన, మా తలంపులు బట్టి కాదు ప్రభు, నీ తలంపులే మా జీవితంలో జరిగించబడాలి. మా త్రోవలు నాకు నచ్చినట్లుగా నేను వెళతాననేటువంటిది కాకుండా నువ్వు నన్ను చేయమంటావా లేదా? ఇదిగో ఈ ఉద్దేశ ప్రకారం నేను అనుకుంటున్నాను ప్రభా, ఇది నీ చిత్తమేనా కాదా అని నీ దగ్గర మేము తెలుసుకున్న వారముగా, నీ యొక్క మాటను మేము తీసుకొని, నీ యొక్క చిత్తాన్ని మేము గ్రహించి, నీ చిత్తాన్ని బట్టి నేను నడుచుకున్నట్లు కృప దయచేయండి. స్టార్టింగ్లో హీనంగా కనిపించిన, చీప్గా కనిపించిన, లోకమంతా హేళన చేసేటట్లుగా కనిపించిన ప్రభువా, నీ చిత్తం చొప్పున చేయి వారి కొరకు నీవే ప్రార్థన చేస్తావు కదా, నీవే తోడుంటావు కదా, నీవే గొప్ప నీ యొక్క మహిమని ఇస్తావు కదా. ఆ నీ మహిమ మాకు కావాలి. పరలోక రాజ్యంగా మేము చేర్చబడాలి. నీ చిత్తాన్ని మేము మా జీవితంలో విడవకోకుండా ప్రతి ఒక్కరూ నీ చిత్తానికి లోబడగలిగినట్లుగా కృపను అనుగ్రహింపచేయండి ప్రభా. దేవా, నీ చిత్తం లేకోకుండా, నీ ప్రణాళిక లేకోకుండా మమ్మల్ని రూపించలేదు కదా నాయన. నీ యొక్క ప్రణాళిక మా పట్ల ఏదైతే ఉన్నదో అది జరిగించబడగలిగినట్లుగా మాకే మీ శక్తిని అనుగ్రహింపచేసి తెలుసుకొనగలిగినట్లు కృప దయచేయండి. ఎన్ని సంవత్సరాలు దాటిపోయినా దేవా, మాకు నీ చిత్తము తెలుసుకుంటానికి నీ నేడే అనుకూల సమయము, నేడే ఈ తరుణము మాకు అనుగ్రహించామని మేము తెలుసుకున్న వారముగా దేవ, ఎంత దూరం వెళ్ళిపోయినా ప్రభా నేను తప్పు చేశాను, నీ చిత్తాన్ని ఎరుగకుండా నీకు వ్యతిరేకంగా నేను జీవించుచున్నానని ఏ సమయంలో నీ వైపు తిరిగినా నువ్వు హక్కున చేర్చుకొని నీ చిత్తానికి నడిపించేటువంటి గొప్ప శక్తిమంతుడు అయి ఉంటూ ఉండగా నీకు లోబడి విధేయులుగా ఉండగల ధన్యత దయచేసి మమ్మల్ని అందరినీ బలపరిచి ఆదరించండి నాయన. ఆత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహింపచేయండి. నీ చిత్తం చొప్పున చేసేటప్పుడే సాతాను ఇతరులను బట్టి బలహీనపరచుకోకుండా, ఇతరులను బట్టి ప్రలోభ పెట్టి నువ్వు ఒంటరిగా ఉన్నావు ఎలాగో జీవిస్తావు, నువ్వు ఒక్కదానివే ఎలాగో చేయగలవు, నువ్వు ఒక్కడవే ఎలాగో నిలబడగలవని అనేక రకాలుగా ప్రలోభ పెట్టాలని చూస్తూ ఉన్నా మీరే మాకు సహాయం చేయండి నాయన. కుటుంబాలను నిలబెట్టండి ప్రభా, ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన, భద్రపరిచి తోడుగొండి నడిపించి మీరే మహిమ పొందుకోండి మరి త్వరగా రానియో నా యేసు నామంలో అడిగి వేడుకొని స్తుతించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. స్తుతియో మహిమయో నీకే, క్షితికిన్ దివికిన్ వితాతికిన్ కాతావై వెలాయో మా దేవం.
ప్రతి వస్తువును మాకు బహుమతిగానిచ్చు హితోడా మా ప్రేమాని కేట్లు చూపుదుము. ఓ తండ్రి, నీ సన్నిధిలో అర్పించబడిన ప్రతి అర్పణను దీవించండి. ఇచ్చిన ప్రతి ఒక్క నూరంతలుగా ఆశీర్వదించి నీ చిత్తంలో ఎదుగునట్లుగా అభివృద్ధి చెందగలిగినట్లుగా నీకు మహిమకరంగా జీవించగలిగినట్లు కృప దయచేసి మీరే మహిమ పొందుకోండి. మరి యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సర్వవ్యాప్తమైన దేవ, సర్వలోకాన్ని శుభార్త అందించము, సర్వమాతల వారికి శుభార్త అందించము. నీ సంఘం తాను నేర్చుకుంటున్న విశ్వాసంలో మాదిరిగా లోకం ఎదుట నిలబడగల శక్తి దయచేయము. మత తర్కముల మిషన్ వివాదంలో, తప్పుడు బోధనలు, పాప శోధనలు, పాపం వలన కలిగిన నష్టములు వీటన్నిటి నుండి మమ్మల్ని తప్పించము. కరువు కాలంలో, వ్యాధి కాలంలో, అజ్ఞాన కాలంలో వాటి మూలంగా మానవులని తట్టు తిరుపము. లోకమునకు ఉపకారములుగా ఏర్పరచిన పనులన్నిటి మీద నీ దీవెన కుమ్మరించము. విశ్వాసాలను పరిశుద్ధాత్మతో నింపి ప్రవేశ యొక్క రెండవ రాకడకు సిద్ధపరచము. ప్రతి కుటుంబంలోని వారిని, పేదలను, పాఠశాలను, వైద్యశాలను, అనాథశాలను, బైబిల్ సొసైటీని, అన్ని వృత్తులు, నీటి మీదను, మెట్ట మీదను, నిర్జన ప్రదేశంలోను, గాలిలోను ప్రయాణం చేయ ప్రయాణికులను ప్రభుత్వం వారి ఏర్పాట్లను, కాపుదల గాలిని స్వాధీనమందు వద్దల చేయము. జ్యోతుల మీదను, పక్షుల మీదను, పశువాదుల మీదను, వృక్షాదుల మీదను, పంటల మీదను, అనగా నీ యావత్తు సృష్టి మీదను నిత్యము నీ కరుణా దృష్టిని ప్రకాశింపజేయుచును. ఆవస్య నీ జీవన దేవుడు దీవింపలేదని నేరము నీ మీదకి రానియకం. అన్యాయము, అవమానము, దోపిడు, హత్యలు, నిరాశలు, దుర్మరణములు, భూకంపములు, యుద్ధములు, ఆకస్మికంగా రాని అపాయములు మొదల గండం నుండి ప్రజలను విమోచింపము. యంత్రములలోను, గనులలోను, సరంగములో నీటి అడిన పంచేవారిని కాపాడు. విష పురుగుల నుండి, క్రూర మృగముల నుండి, దుర్జనుల నుండి మమ్మ తప్పించము. కృపాబద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమున స్తుతులు. నీ యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి నేడు మమ్మల్ని కాచి కాపాడే భద్రపరిచిన దేవానికి స్థుతులైనా నీకు లోబడి విధేయగా ఉండగలదని అందరికీ అనుగ్రహింపచేయండి. ప్రతి ఒక్కరి యొక్క మనవులను, ప్రార్థనలను మీరు ఆలకించండి. ఎవరికి ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో దేవ వాటన్నిటి నుంచి తప్పించండి. నైనా నీ చిత్తానికి అందరూ లోబడి విధేయగా ఉండగల ధన్యత దయచేయండి. నీ చిత్తాన్ని అందరి జీవితాలు తెలుసుకున్నటకు దేవా మీరే కృపను అనుగ్రహింపజేయండి. దేవా అందరితో మాట్లాడేటకు ఇష్టపడుతున్న ప్రభు అందరికీ కనపడి మాట్లాడండి. ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తాన్ని తెలియజేయండి. నీకు లోబడి విధేయులుగా ఉండటకు తగిన శక్తిని, సహాయాన్ని అనుగ్రహింపచేయండి. నీ ద్వారా మేలులు, ఆశీర్వాదాలు పొందుకొని దేవా నీకు మెప్పు తెచ్చేవారుగా ఉండగల కృప దయచేయండి. నైనా లోకం కొరకు, లోకాశల కొరకు, లోక ఆకర్షణలకు గురైపోయి నశించిపోయేటువంటి వారుగా కాకుండా నీకు ఇష్టలుగా ఉండటకు కృప దయచేయండి. నైనా నీ నామానికి మహిమకరంగా ఉండటకు కృప దయచేయండి ప్రభు. దేవ ఎవరికి కొదవని ఆ కొదవులు తీర్చండి. అప్పుల నుంచి విడుదల తెచ్చండి. అనారోగ్యాల నుంచి దూరపరచండి. క్షేమము, సమృద్ధిని, సమాధానాన్ని అనుగ్రహింపరచండి. చదువుకునే పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ టైంలో దగ్గరికి వస్తూ ఉండగా దేవ ఏ విధమైన అనారోగ్యం దరిచేరుకోకుండా చక్కగా మంచి భవిష్యత్తు కలిగి ఉండగలిగినట్లుగా ప్రతి ఒక్కరిని చిత్తంలో ఎదగలిగినట్లు కృపను అనుగ్రహింపచేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆదరించండి. నాయన ప్రతి ఒక్కరిని చిత్తంలో ఎదుగుచు నీవిచ్చేటువంటి మహిమను పొందుకొని దేవా నీ సింహాసనం మీద ఆసీనులగుటకు నిన్ను స్తుతించే భాగ్యము, నిన్ను గణపరిచే భాగ్యం అనుగ్రహింపచేయండి ప్రభు. దేవ యొక్క 8వ తారీఖున జరగబోయేటువంటి దేవ యొక్క ఉపవాస ప్రార్థన కూడా జయకరంగా జరిగించండి. నాయన అనేకులను వైపు ఆకర్షించండి. దేవా సంఘాలు, అన్ని సంఘాలు ఒకటిగా కూడి దేవ ఉపవాస ప్రార్థనలో బలంగా ప్రార్థించు. దేవ ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందగలిగినట్లుగా, ప్రతి ఒక్కరి పట్ల నీ చిత్తాన్ని తెలుసుకొని నీ మహిమ కొరకు నిలబడగలిగినట్లు కృపను అనుగ్రహింపజేసి బైబిల్ విషయాన్ని బలపరచండి, వృద్ధులనికి నడిపించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాచి కాపాడని పరిపాలించే నాయకులకి మీరు తోడుగా ఉండండి. నాయన క్షేమకరమైన పాలన అందరికి అందించబడినట్లుగా కృప దయచేయండి. నాయన మధ్య తరగతి వారికి కావాల్సిన సహాయాన్ని అనుగ్రహింపచేయండి ప్రభు. దేవదారుల నియంత్రణలో ఉండినట్లు కృప దయచేయండి. నాయన దేవ నీ రాకడ దగ్గరికి వస్తున్న కారణంగా అందరినీ రాకడకు సిద్ధపరచండి ప్రభు. అందరినీ యొక్క లోబడి విధేయులుగా ఉండగల ధన్యత అనుగ్రహింపజేసి ప్రతి ఒక్కరిని నీ దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని మరి త్వరగా రాని యేసు నామంలో అడిగి వేడుకొని స్తుతించున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుల నుండి తప్పించు. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించును కాపాడును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ప్రభు యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ప్రభు చిత్తం మేరకు నడుచుకొనుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయపడును గాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకానా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. మరణాలు.
తల మీద చేసుకుని సర్వోన్నతుడు ప్రతి ఒక్కరి మీద నీ దక్షిణాస్తం నుంచి నీ కృపలో నీ చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖాలు సంతోషాలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. నీ దీవెన నీ యొక్క ఆశీర్వాదాలతో నింపండి. నీ చిత్తంలో అందరూ అభివృద్ధి చెంది ఎదుగలిగినట్లు నీ కృప దయచేయండి. నీ వాక్య సహాయం అనుగ్రహింపచేసి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహింపచేయండి. ఎవరికి ఏ బాధలు ఉన్న శ్రమలు ఉన్న ఇబ్బందులు ఉన్న ఇరుకులు ఉన్న తొలగించి వేసి దేవసాతాన్ చిక్కులన్నింటి నుంచి తప్పించి విడుదల దయచేసి క్షేమంగా అభివృద్ధి చెందగలిగినట్లు కృపను అనుగ్రహింపచేసి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. రక్షణ పొందుకున్న వారు రక్షణ స్థితిలో ఎదగలిగినట్లు నీ కృప దయచేయండి. నీతో సహవాసం చేయొచ్చు, నీతో సమయం గడుపుచు నీకు లోబడి విధేయులకు ఎదగల కృపను అనుగ్రహింపచేయండి. నీకు దీవెన ఆశీర్వాదాలతో తృప్తిపరిచి మేడలతో ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోనమని త్వరగా రాని అన్న యేసు నామమున అడిగి వేడి కొంచెం స్తుతించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతం. అందరు గమనించండి, ఈ యొక్క శనివారం రెండవ శనివారము చల్లపల్లిలో ఉదయం 8 గంటల కాడ నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరిగించబడుతోంది. ఆ తదుపరి అక్కడే భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. అందరూ తప్పక ఏకీవించండి. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోనండి. అందరికీ మరణాతం.